వంగడాలపై పరిశోధనలు, సాగులో సాంకేతిక సాధనాలు, ఖర్చు తగ్గించే ఆవిష్కరణల ద్వారా రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం విశేషంగా కృషి చేస్తోంది. విత్తనాల ఎంపిక, నీటి యాజమాన్యం, ఉత్పత్తుల మార్కెటింగ్లో రైతులను చైతన్యపరుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ రంగం అభివృద్ధికి యూనివర్సిటీ చేస్తున్న పరిశోధనలు, నిర్వహిస్తున్న కార్యక్రమాలపై తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ ప్రవీణ్ రావుతో రైతు నేస్తం ఇంటర్వ్యూ. నమస్కారం సార్. నమస్కారం అండి. నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడానండి. నూతనంగా ఏర్పడిన యూనివర్సిటీకి మొట్టమొదటి వైస్ ఛాన్సలర్గా మీరు బాధ్యతలు చేపట్టారు. ముందుగా దేనికి ప్రాధాన్యత ఇచ్చారు యూనివర్సిటీ పరంగా? మొట్టమొదటగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సెప్టెంబర్ 3న ఏర్పడ్డ తర్వాత 2014లో మనకున్న మౌలిక వసతులు ఏమిటి, 2014 వరకు మనము యునైటెడ్గా వ్యవసాయ విశ్వవిద్యాలయం కింద ఉన్నప్పుడు జరిగిన పరిశోధనలు ఏమిటి, మనకు విభజన జరిగిన తర్వాత సంక్రమించిన కాలేజెస్ ఏమిటి, పరిశోధనా స్థానాలు ఏమిటి, ల్యాబొరేటరీస్ ఏమిటి, ప్లస్ విభజన జరిగిన జియోగ్రాఫికల్ ఏరియా మనం తెలంగాణ అది తీసుకున్నట్టయితే దాంట్లో ఉన్న రైతుల యొక్క సవాళ్ళు ఏమిటి, మనం ముందు పరిశోధనలు చేయడానికి కోసం వనరులు ఏమిటి, వీటిని అధ్యయనం చేద్దామన్నది ఒక విజన్ పెట్టుకొని మొదటి 2 సంవత్సరాల్లో ఇవన్నీ కూడా సమకూర్చుకోవటం జరిగింది. ఉదాహరణకు మనకు 3 అగ్రికల్చరల్ కాలేజెస్ సంక్రమించాయి విభజన తర్వాత. అయితే వాటిని ఇంకొక 3 యాడ్ చేసి ఈరోజు మనకు 6 కాలేజెస్ ఉన్నాయి. అంటే విస్తీర్ణం పరంగా, జియోగ్రఫీ పరంగా అన్ని జిల్లాలకు ఏది అందుబాటులో విద్యార్థినులకు దగ్గరలో ఉండాలి పరిశోధన. ఎందుకంటే మనం సామాన్యంగా ఏమంటామంటే కాలేజ్ ఎస్టాబ్లిష్ చేస్తున్నామంటాం, కానీ ఒక కాలేజ్ అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తే చుట్టుపక్కల కూడా వ్యవసాయ పరంగా ప్రోగ్రెస్ జరగడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇంకొకటి ఏం చేశామంటే ఈ కాలేజెస్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు ఒక ఇన్నోవేటివ్ ఐడియాను ముందుకు తీసుకెళ్ళాము. ఏమిటి, కాలేజెస్ని ఎక్కడనో అక్కడిక్కడ ఎస్టాబ్లిష్ చేయకుండా ఆల్రెడీ మనకున్న ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాలు ఏవైతున్నాయో, ఉదాహరణకు వరంగల్లో మనకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఉన్నది, అక్కడ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేసినాం. అదేవిధంగా పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఉన్నది, అక్కడ కాలేజ్ ఏర్పరచడం జరిగింది. జగిత్యాలలో మన కాలేజ్ ఉన్నది, జగిత్యాలకు దగ్గరలో మన కరీంనగర్లో కూడా చాలా ఓల్డ్ రీసెర్చ్ స్టేషన్ ఉన్నది, దానికి దగ్గరలో జిల్లాల దగ్గర కాలేజ్. అంటే దీనివలన మనకు జరిగే లాభం ఏమిటంటే విద్యార్థులు రీసెర్చర్స్తోని ఇంటిగ్రేటెడ్గా, రీసెర్చర్స్తోని రైతులతోని అక్కడనే మన కేవీకేస్ కూడా ఉన్నాయి. సో అండ్ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్గా డెవలప్ అవ్వటానికి ఐఆర్ఐ తిరాగా మనకు డెవలప్ అవ్వడానికి అవకాశం ఒకటి ఉంటుంది. అంటే విద్యార్థినీలకు ఓన్లీ ఎడ్యుకేషనే కాకుండా రీసెర్చ్ పరంగా కూడా ఎక్కువ అవగాహన రావడానికి అవకాశం. అదే కాకుండా ఇంకొకటి ఏమిటంటే మనం ఈ మధ్యన మీకు తెలుసు ఫుడ్ సైన్స్ అండ్ ప్రాసెసింగ్ మీద పండించిన పంటకు విలువ జోడించటము, అదేవిధంగా నేషనల్ లెవెల్లో స్టేట్ లెవెల్లో పాలసీ కూడా రైతులకు ఆదాయం మనము డబుల్ చేయాలి, పెంచాలి అన్నది. సో అది ఈరోజు మనం ఎక్కడ ఏ రాష్ట్రంలో చూసినా నేషనల్ లెవెల్లో చూసినా కూడా సర్ప్లస్ ప్రొడక్షన్ చూస్తూ ఉన్నాం మనం. అంటే టెక్నాలజీ పెరగటం వలన మనకు సర్ప్లస్ ప్రొడక్షన్ ముఖ్యంగా ఆహార ధాన్యాలలో వాళ్ళు. సో మనము పండించిన పంటకు విలువ జోడించకపోతే ఈరోజు రైతులకు ఆదాయం తక్కువ. ఎందుకంటే ప్రైస్ వోలటాలిటీ అది మన చేతిలో లేదు, అది ఇది సప్లై అండ్ డిమాండ్ చేతిలో ఉన్నది. కాబట్టి మనం విలువ జోడించి అమ్ముకున్నట్టయితే లాభం ఉంటుందన్నది దాన్ని కూడా దూరదృష్టితోని ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా మనం రుద్రూరులో ఏర్పరచడం జరిగింది. సో ఈ విధంగా ఇంకో 2 కేవీకేల్స్ను కూడా మనం ఏర్పరచాం. సో ఈ విధంగా మనకున్న వనరులను అధ్యయనం చేయటము, మనం ఏ పంటలు పండిస్తున్నాము, మన దగ్గర ఆ రోజు జెనెటిక్ పరంగా అంటే మన దగ్గర ఉన్న బ్రీడింగ్ చేయటానికి కోసం, అంటే కొత్త వంగడాలను మనము రూపొందించాలంటే మన దగ్గర ఉన్న స్ట్రెంగ్త్ ఏమిటి, సో అదేవిధంగా మన దగ్గర ఉన్న సిబ్బంది ఎంత, రీసెర్చ్ పరంగా కానీ టీచింగ్ పరంగా, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక చిన్న డాక్యుమెంట్ తయారు చేసుకొని ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి
సో దానికి అనుగుణంగానే మనం ఈ కాలేజీలు కానివ్వండి, పరిశోధనా స్థానాలు కానివ్వండి, మనము నెక్స్ట్ 5 సంవత్సరాలు ఏమి రీసెర్చ్ చేయాలి, ఏ క్రాప్స్ మీద మనము ఎంఫసిస్ శ్రద్ధ ఎక్కువ ఉండాలి, అదేవిధంగా ఏది స్టాఫ్ తక్కువ ఉన్నారు కాబట్టి ఒక 200 మందిని మనం రిక్రూట్మెంట్ చేసుకోవాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ విధంగానే మనం రైతులకు ఏ విధంగా త్వరితగతిన అంటే ఏది అగ్రికల్చర్లో మనం మెరాకిల్స్ ఏం తీసుకురాలేదు, బట్ త్వరితగతిన మనకున్న వనరులను ఉన్న టెక్నాలజీస్ను రైతులకు అందుబాటులోకి ఏ విధంగా తీసుకురావచ్చు అన్న దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళటం జరిగింది. అయితే ఇప్పుడు 6 సంవత్సరాలు అయిపోయింది యూనివర్సిటీ అయిపోయి, ఇంకా కేవీకీలో కానీ డాట్ సెంటర్లో కానీ ఇంకా సిబ్బంది కొరత ఉందని రైతుల్లో కొంత ఇంకేంటి వాళ్ళ సమాచారం అందించడంలో కానీ. అంటే మనకున్నది ఏంటిదంటే కృషి విజ్ఞాన కేంద్రాలు ఏవైతున్నాయో, విజ్ఞాన కేంద్రాలు ఏవైతున్నాయో అవి మనము ఎస్టాబ్లిష్ చేయాలి. నార్మల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. అయితే మనము కొత్త వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పడ్డ తర్వాత మనకు ఆ రోజు మన యూనివర్సిటీ కింద 6 కేవీకేస్ ఉండే, ఇది 2 ఐసీఆర్ దాని కింద, అదేవిధంగా ఎన్జిఓస్ కింద కూడా ఒక 4-5 ఉండే. సో ఆల్టుగెదర్ మనకి ఈరోజు 13-14 కేవీకేస్ ఉన్నాయి. మనకు 33 జిల్లాలు ఉన్నాయి. అయితే సీఎం గారు నేరుగా వ్యవసాయ శాఖ మాత్రులు అప్పుడు రాధామోహన్ సింగ్ గారికి లెటర్ రాయటం జరిగింది, జిల్లాకు ఒక కేవీకే ఏర్పరచడం. సో మనం ఒక నిర్ణయం ఏం తీసుకున్నామంటే ఇప్పుడు ఏవైతే కేవీకేస్ మనకు 8 కేవీకేస్ ఉన్నాయో 8 కేవీకేస్లలో మనం మొత్తం సిబ్బందిని ఏర్పరచాం, ఏది డిప్లాయ్ చేశాం. అది కొరత ఉండే అప్పుడు ఒకళ్ళిద్దరు ఉండవని, ఇప్పుడు ప్రతి కేవీకేలో మనకు 4-5 ఉన్నారు. సో అదేవిధంగా మన డాట్ సెంటర్స్ ఉన్నాయి కదా, కేవీకేలు లేవని చెప్పి మనకు డాట్ సెంటర్స్ అని యాక్చువల్గా మన ఒక 2 తెలుగు రాష్ట్రాలనే ఈ యొక్క ఏది కొత్త ఇన్నోవేటివ్ ఐడియా అప్పుడు తీసుకురావటం జరిగింది. ఏది అప్పుడున్న వ్యవసాయ విశ్వవిద్యాలయం మార్కెటింగ్ యాడ్స్లలో మనకు డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ సెంటర్స్ అని, సో వాటిని కూడా పటిష్టం చేయటం జరిగింది. సో దాంతో ఇప్పుడు మనకు దాదాపుగా అన్ని జిల్లాల్లో ఐదర్ కేవీకే లేకపోతే కాలేజు లేకపోతే పాలిటెక్నిక్ లేదా ఏది వ్యవసాయ పరిశోధన స్థానం అన్ని జిల్లాల్లో ఎక్సెప్ట్ ఒక జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మనము మినహాయిస్తే అన్ని జిల్లాల్లో రైతులకు అందుబాటులో మనకు వ్యవసాయ పరంగా రైతులకు సాంకేతికంగా సూచనలు అందించడానికి ఏది మనకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఓకే. అయితే ప్రధానంగా రైతులకి వాతావరణ సమాచారం కానీ మార్కెటింగ్ సమాచారానికి వాళ్ళకి అందించడంలో మన యూనివర్సిటీ ఏ విధంగా తోడ్పడుతుంది? దీంట్లో 3-4 ఇంటర్వెన్షన్స్ మనం తీసుకురావటం జరిగింది. ఒకటి, మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉన్నదో 4 years బ్యాకే ఇది ఒక ప్రాజెక్ట్ మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ అని. మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ అని అంటే దాంట్లో ప్రతి 15 రోజులకు ఒకసారి ఏది ప్రపంచవ్యాప్తంగా తెలంగాణలో పండించే పంటల యొక్క సరళి ఏ విధంగా ఉన్నది, అంటే ఎంత విస్తీర్ణంలో పండిస్తున్నారు, ఎంత ప్రొడక్షన్ గత 5 సంవత్సరాల నుంచి ఉన్నది, ఎంత ప్రొడక్షను ఈ సంవత్సరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఎక్కడన్నా ఏది వాతావరణంలో మార్పుల వలన దిగుబడి ఉత్పాదకత పడిపోయిందా, ఏది లేకపోతే అలా ఏది ప్రీవియస్ ఇయర్స్లో ఉన్న విధంగానే ఉన్నదా, ప్రైస్ యొక్క వోల్టాలిటీ ఏ విధంగా ఉన్నది, ప్రైస్ ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి, డిమాండ్స్ ఏ విధంగా ఉన్నాయి, సప్లై ఏ విధంగా ఉంటుంది. అయితే ఇంటర్నేషనల్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో, స్టేట్స్ డిఫరెంట్ స్టేట్స్లలో, మన రాష్ట్రంలో ఇవన్నీ కూడా ప్రతి 15 రోజులకు ఒకసారి మనం కంపారిజన్ చేసి వచ్చే 3 నెలల్లో పంట కోతకు వచ్చే సమయాన్ని వరకు అటు తర్వాత ఏ విధంగా ఏది ఆ యొక్క ప్రోడక్ట్ ఆ యొక్క పంట యొక్క ఏది ప్రైస్ ఏది మార్కెట్లో ఉంటుంది అనేది మనం అధ్యయనం చేసి మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి అందజేస్తూ ఉన్నాము. అదేవిధంగా మనము నేరుగా కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కు ఏది ఇతర వ్యవసాయ అధికారులకు కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ఇదొకటి. దాన్ని నేను మా వారితో అడిగాను, సరేనమ్మా ఇది చేస్తున్నారు మీరు, మరి దీని యొక్క ఇంపాక్ట్ ఎంత ఉన్నది, యాక్చువల్గా ఏది మీరు ఒక పంటకు ప్రైస్ ప్రెడిక్ట్ చేశారు 3 నెలల తర్వాత ఈ విధంగా ఉంటుందని,
మీరు ప్రెడిక్ట్ చేసింది యాక్చువల్గా మార్కెట్లో ఉన్నది ఏ విధంగా ఉన్నది సార్? 90% వరకు 85 to 95% వరకు మ్యాచ్ అవుతూ ఉన్నది. కొన్ని పంటలలో వ్యత్యాసం ఉన్నది. సో అని చెప్పటం జరిగింది. సో అదొక్కటి చేస్తూ ఉన్నాం. రెండోది వాతావరణం, దాని గురించి ఏం చేస్తూ ఉన్నామంటే మన వ్యవసాయ విశ్వవిద్యాలయంలో దాదాపు 6,30,000 మంది మనకు నేరుగా రిజిస్టర్ అయి ఉన్నారు. రెండోది కేవీ కేసు, మూడోది మన వ్యవసాయ అధికారులు. సో వీరికి అందరికి కూడా ప్రతి 3 రోజులకు ఒకసారి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి, వాతావరణంలో మార్పు ఏ విధంగా ఉండబోతుంది, విత్తనం ఎప్పుడు వేసుకోవాలి, అదేవిధంగా ఏది మన ఇరిగేషన్ పరంగా వర్షాలు పడే అవకాశం ఉన్నది, మీరు ఇప్పుడు నీరు ఇవ్వవలసిన అవసరం లేదు, టెంపరేచర్ ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి, లేకపోతే హ్యూమిడిటీ పెరుగుతూ ఉన్నది. సో దీనివలన ఈ రోగము ఈ పంటలో వచ్చే అవకాశం ఉన్నది. ఒకటి వారికి నేరుగా 3 రోజులకు ఒకసారి చెప్పడం జరుగుతాం. అదే కాకుండా అది వాతావరణం సంబంధించి వీటికి అనుబంధంగా కూడా ఇతర వ్యవసాయ పనులు, ఉదాహరణకు ఎరువులు ఎప్పుడు వేసుకోవాలి. ఎందుకంటే సపోజ్ వర్షం పడే సూచనలు ఉన్నట్టయితే ఎరువు వేసుకున్నట్టయితే అది కొట్టుకొని పోవటం ఒకటి, కింది భూమి పొరల్లోకి లీచింగ్ అవ్వటానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఫెర్టిలైజర్ పరంగా కూడా చెప్పడం. సో చీడపీడలు, దున్నుకోవటము, విత్తుకోవటము, ఎరువులు యాజమాన్యము, ఈ విధంగా రైతులకు సూచనలు 3 రోజులకు ఒకసారి ఇవ్వటం జరుగుతాం. అదే కాకుండా మనము ప్రతి వ్యవసాయ పరిశోధన స్థానం కాలేజీ కింద గ్రామాలను దత్తత తీసుకొని అక్కడ కూడా మన సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం ఎప్పటికప్పుడు అక్కడ టెస్ట్ చేయటము, వారికి కొత్త టెక్నాలజీస్ని అందుబాటులోకి తీసుకురావటము, అక్కడ వాళ్ళు చేస్తున్న నూతన వ్యవసాయ పద్ధతులను ఇతర రైతులకు అందజేయటానికి వారిని అక్కడికి తీసుకొచ్చి చర్చా గోష్ఠీలు ఆర్గనైజ్ చేయటము. మూడోది మనము యూట్యూబ్ ద్వారా, అదేవిధంగా ఇప్పుడు కొత్తగా ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా కూడా రైతులకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. అయితే సదస్సులు మనకి ఎక్కువ ఇప్పుడు ఫీల్డ్ విజిట్స్ కానీ సదస్సులు కానీ ఎక్కువగా హైదరాబాద్కే కేంద్రీకృతం అవుతూ ఉన్నాయి. ఈ జిల్లా స్థాయిలో సదస్సులు ఏర్పడి, అంటే దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు కానీ మనకి ఇక్కడ రావడానికి ఈ జిల్లా స్థాయిలో కూడా ఎక్కువ సదస్సులు ఏర్పాటు చేస్తే బాగుంటుందని రైతులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి 2 విషయాలలో మేము ముందుకు తీసుకెళ్ళటం జరిగింది. కోర్స్ మనకి ఈ సంవత్సరం కరోనా వలన కొంత మనము చేయలేకపోయాము అనుకున్న పద్ధతిలో. బట్ ఒకటేమో గత 4 సంవత్సరాలుగా మనము మే 24వ తారీఖు నాడు అన్ని జిల్లాల్లో రైతులకు నేరుగా విత్తనాలు అందించడం ఒకటి చేస్తూ ఉంటాం. ఎందుకంటే మీకు తెలుసు విత్తనం కూడా ఇట్ ఈస్ ఏ క్యారియర్ ఆఫ్ టెక్నాలజీ. సో విత్తనాలు అందించటం, సో మేము అంత స్పందన వస్తుందని మేము అనుకోలేదు. చాలా పెద్ద ఎత్తున స్పందన వస్తూ ఉన్నది, అదొకటి. రెండోది మీరు అన్నట్టు ప్రతి వ్యవసాయ పరిశోధనా స్థానంలో ముఖ్యంగా కిసాన్ మేళాలు కానివ్వండి, చర్చా గోష్ఠీలు కానివ్వండి, ఇది మొదలుపెట్టాము, అదొకటి. రెండోది ఇంకొకటి ఏం చేస్తున్నామనంటే ఇప్పుడు మన ఈ కేవీకేస్ కానివ్వండి, డాట్ సెంటర్స్ కానివ్వండి, ఏవైతే ఈ కొత్త వంగడాలు మనం రూపొందించిన వంగడాలు కానివ్వండి, టెక్నాలజీస్ కానివ్వండి, ఎఫ్ఎల్డీస్ ద్వారా రైతుల పొలాల్లో ఏదైతే టెస్ట్ చేస్తున్నారో అక్కడ కూడా ప్రతిసారి హార్వెస్ట్ చేసే సమయంలో పోతే దాన్ని విత్తే సమయంలో ఆ గ్రామంలో ఉన్న రైతులను పిలిచి వారికి ఒకవేళ అది నూతన పద్ధతి అనుకోండి, ఉదాహరణకు ఆదిలాబాద్లో మనకు గత 3-4 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున వర్షాలు పడతా ఉన్నాయి, సోయా చిక్కుడు హార్వెస్ట్ చేసినప్పుడు. అయితే గత 2 సంవత్సరాల నుంచి ఏం చేశామంటే బ్రాడ్ బెడ్ పద్ధతి మనము పాటించినట్టయితే మీకు సోయా చిక్కుడులో నష్టం తగ్గుతుంది అని చెప్పడం జరిగింది. సో దానికి కావలసిన యంత్రాలు కూడా మన యూనివర్సిటీ కొని ఆ గ్రామాలకు తీసుకెళ్ళి బ్రాడ్ బెడ్స్ తయారు చేయించి అప్పుడు రైతులను అక్కడికి తీసుకురావటం, నేరుగా వారికి మెథడ్ డిమాన్స్ట్రేషన్. సో తర్వాత ఆ హార్వెస్టింగ్ చేసేటప్పుడు మనకు పంట ఏ విధంగా మనం కాపాడుకోగలిగినాం అనేది రిజల్ట్ డిమాన్స్ట్రేషన్. ఇది కూడా చేయటం జరుగుతూ ఉన్నది. ఉదాహరణకి ఈ సంవత్సరం పోయిన సంవత్సరం చేసినవి చెప్తాను. ఈ ఆరుతడిగా పెద్ద ఎత్తున వరిలో నీటి యాజమాన్యం చేయటము 100 ఎకరాలలో, 1-2 కాకుండా 100 ఎకరాలలో
రెండోది పోయిన సంవత్సరం ఏం చేశాము, మనకు మొదటి సంది కూడా వరిలో మనకు యంత్రాలు వచ్చినాయి పెద్ద ఎత్తున. దుక్కి దున్నుకోవటం కానివ్వండి, స్ప్రేయింగ్ కానివ్వండి, మన హార్వెస్టింగ్ కానివ్వండి, పెద్ద ఎత్తున రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద వచ్చినాయి. మక్కలు రాలే, పత్తిలో రాలే మనం. అందుకోసం ఏం చేసినాము, జాన్ డీర్ వాళ్ళతోని మనము ఒప్పందం కుదుర్చుకొని ఒక 400 నుంచి 500 ఎకరాలలో కరీంనగర్ జిల్లాలో, వరంగల్ జిల్లాలో నేరుగా విత్తే యంత్రాలను తీసుకెళ్ళి, వాక్యూమ్ ప్లాంటర్స్ని తీసుకెళ్ళి మనమే రైతుల విత్తనం తీసుకొని విత్తడం జరిగింది. అదే పొలాలలో మళ్ళీ హార్వెస్టర్ను తీసుకెళ్ళి కూడా మళ్ళీ హార్వెస్టింగ్ చేసి మొత్తం సైంటిఫిక్గా ఏ విధంగా అవి ఉపయోగపడతాయి, ఫీజబులా కాదా, ఒకవేళ మనం వాటిని ఎంత జర్మినేషన్ పర్సెంటేజ్ వస్తుంది, సాంప్రదాయబద్ధంగా ఎంత జర్మినేషన్ పర్సెంటేజ్, హార్వెస్ట్ చేస్తే ఏమైనా లాసెస్ వస్తున్నాయా, ఏమన్నా గింజలు మన స్ప్లిట్ అవుతున్నాయా, ఇవన్నీ కూడా చూడటం జరిగింది. ఈ సంవత్సరం ఏం చేశాము, ఎప్పటి సందో రైతులు పసుపులో, వ్యవసాయ విశ్వవిద్యాలయం అయినా పసుపులో నార్థన్ తెలంగాణ జోన్ నిజామాబాద్ రుద్రూరా ఏరియాలో ఒక 16 టర్మరిక్ ప్లాంటర్స్ను మనమే తీసుకెళ్ళి ఇప్పుడు కొన్ని 100 ఎకరాలలో మనము టర్మరిక్ ప్లాంటింగ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా నేరుగా రైతులకు ఎక్కడికక్కడ అంటే లొకేషన్ స్పెసిఫిక్ రీసెర్చ్ ఏదైతే అంటున్నామో, సో ఆ విధంగా ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా ప్లస్ యాజ్ వెల్ యాజ్ మన నేరుగా కూడా మనము క్లస్టర్ మోడ్లో తీసుకెళ్తే మాకు చాలా మంచి అనుభవం ఏమిటంటే, ఈ విధంగా తీసుకెళ్ళినప్పుడు అడాప్షన్ రేట్ పెరుగుతూ ఉన్నది. ఎందుకంటే రైతులు వాళ్ళు చూస్తున్నారు, ఒక గ్రామంలో చూస్తే నెక్స్ట్ ఇయర్ వరకు బ్రాడ్ బెడ్ అండ్ అన్నది కొన్ని 100 ఎకరాలలో వచ్చేసింది. సో డ్రిప్ ఇరిగేషన్ ఏ విధంగానైతే జరిగిందో, ఇప్పుడు ఈ టెక్నాలజీస్ కూడా మనం అంటే ముందు నాకేమనిపిస్తుంది అంటే చర్చ జరుగుతూ ఉన్నది దాంట్లో హై లెవెల్లో, ఐసీఆర్ లెవెల్లో, మా లెవెల్లో కూడా మనం ఏవైతే పరిశోధనలు చేస్తున్నామో ఆ పరిశోధనలు నేరుగా కనుక మనం రైతుల పొలాల్లో చేసినట్టయితే అడాప్షన్ రేట్ కానివ్వండి, త్వరితగతిన మనము పరిశోధన ఫలితాలను కూడా రైతులకు తీసుకెళ్ళటానికి అవకాశం ఉంటుందని అనిపిస్తూ ఉంది. అయితే ఇప్పుడు ఇంజనీరింగ్ వైపు చూసుకుంటే ఇప్పుడు రైతులు చిన్న యంత్రాల వైపు ఎక్కువ దృష్టి పెడుతూ ఉన్నారు. అయితే ఆ యంత్రాల పరిశోధనలుగా ఏదైనా కొత్త యంత్రాలు కనిపెట్టడం కానీ, లేదంటే మనం యూనివర్సిటీ తరఫున ఏమైనా ఇంజనీరింగ్ సైడ్ ఏమైనా చేస్తున్నారా? ఇప్పుడు మనకి ఇక్కడ ఒకటి ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఉన్నది, ఫార్మేషనరీ మీద. సో ముఖ్యంగా మనకు విభజన జరిగిన తర్వాత చాలామంది రిటైర్ కావటం కూడా జరిగింది. మనకు ఉన్న సైంటిస్టులు కూడా యంగ్ సైంటిస్ట్ ఉన్నారు, అదొక డ్రాబ్యాక్. మనం దానికోసం అడ్వర్టైజ్మెంట్ చేశాం, అయినా కూడా సైంటిస్టులు లేరు. అంటే ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ సైడే సైంటిస్ట్ తక్కువ ఉన్నారు. సో అయితే మనమేం చేస్తున్నామనంటే దీన్ని తొందరగా చేయడానికి ఒకటి వేరే విశ్వవిద్యాలయాలతో, తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ కానివ్వండి, రాయచూరు, యుఎస్ బెంగళూరు కానివ్వండి, సైంటిస్టులను తొందరగా అక్కడికి పంపించి పిహెచ్డి చేసి ఇక్కడ వచ్చి రీసెర్చ్ చేయటం, అది చేసి అదొకటి చేస్తూ ఉన్నాం, అంటే హ్యూమన్ రిసోర్స్ని పెంచుకోవడం. ఇంకొకటి ఏం చేస్తూ ఉన్నామంటే నేను చెప్పింది ఇప్పుడు ఇది ఒకటి, మన ప్రైవేట్ కంపెనీస్తోని మమేకమై టెక్నాలజీస్ని తీసుకెళ్ళాం. ఇప్పుడు ఈ చిన్న యంత్రాలను కూడా ఇప్పుడు మనం చాలామంది యూట్యూబ్ మీద చూస్తూ ఉన్నాం, సౌత్ ఈస్ట్ ఏషియా చిన్న. సో ఆ యంత్రాలను కూడా నేరుగా మనం తీసుకొచ్చి మన దగ్గర వాటిని టెస్ట్ చేసి ఏమైనా మనకు అనుగుణంగా అవి వాటిని ఉపయోగించుకునేటట్టు చిన్న మార్పులు చేసి కూడా రైతులకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు డ్రోన్ కూడా చిన్నగా అక్కడక్కడ ఉపయోగిస్తున్నారు, ఆ డ్రోన్ మీద కూడా ఎక్కువ దృష్టి పెట్టే అవకాశం ఉంది. అంటే మేము గత 8 నెలల సంది ఆల్రెడీ దీని మీద వీ హ్యావ్ స్టార్టెడ్ అవర్ వర్క్. 5 పంటల మీద, ముఖ్యంగా వరి, కందులు, పత్తి, సోయా చిక్కుడు, ఇంకొక పంట మీద మక్క. ఈ పంటల మీద మనము ఒక డ్రోన్ కంపెనీతోని ఎంఓయూ ఎంటర్ అయ్యి, ఐటీ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళతో 3 ట్రైపార్టైట్ అగ్రిమెంట్ అయ్యి, అదేవిధంగా టెక్ మహేంద్రతోని, బేయర్ కంపెనీ వాళ్ళతో కూడా వీఆర్ డూయింగ్ దిస్. దాంట్లో ముఖ్యంగా మేము ఏం చూస్తున్నామంటే, మనకు ఈరోజు మన ముందున్న డ్రోన్కు సంబంధించిన సవాళ్ళు ఏంటంటే, ఒకటి మెయిన్గా దాన్ని ఉపయోగించుకునేది పిచికారి చేయడానికి, పురుగు మందులు పిచికారి చేయడానికి లేబర్ స్కేర్సిటీ ఉన్నది కాబట్టి. అయితే దాంట్లో మనకు సాంకేతికంగా మనకు కావాల్సిన సమాచారం ఏమిటంటే, డ్రోను ఎంత విడ్త్ వరకు ఒక
రన్లో స్ప్రే చేయగలుగుతాం. అంటే దాన్ని స్వాత్ విడ్త్ అంటాం. అది ప్లస్ ఏ హైట్లో ఉండి స్ప్రే చేయాలి, అది పంటకు మారుతూ ఉంటుంది. ఏ హైట్లో ఉండి స్ప్రే చేస్తే ఎఫికసీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు కొన్ని పంటలలో ఉదాహరణకు మనం వరే తీసుకోండి, దోమపోటు కింద వస్తుంది, ఏది కొన్ని పంటలలో మీద వస్తుంది. అదేవిధంగా ఉదాహరణకు మీరు ఆ ఫాల్ ఆర్మీ వారం తీసుకోండి, పింక్ బోల్ వారం తీసుకోండి, అది లోపట ఉంటుంది. సో ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని డ్రాప్లెట్ డెన్సిటీ, డ్రాప్లెట్ స్ప్రెడ్, కింద ఇంటర్మీడియట్ మీద, ఇవన్నీ కూడా ఈ సాంకేతికంగా కావాల్సిన వీటిని మనం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్స్ అంటాం. ఇవన్నిటిని కూడా 5 పంటలలో ఈరోజు మన వ్యవసాయ విశ్వవిద్యాలయంలో హైదరాబాద్లో, జగిత్యాల్లో, వరంగల్లో, ఆదిలాబాద్లో, పాలెంలో నేరుగా మనం పరిశోధనలు మొదలుపెట్టాం. ఒక సీజన్ అయిపోయింది. రైస్లో వెరైటీస్ ఆఫ్ చాలా వచ్చినాయి మన దగ్గర. అయితే ఎక్కువగా మనకి పాపులర్గా ఉంది తెలంగాణ సోనా RNR 15048. ఇవి కాకుండా ఇంకేమైనా చిట్టుముత్యాలు, ఇప్పుడు జనరల్గా మన నేటివిటీ సంబంధించి చిట్టుముత్యాలు కానీ కాలాపత్తి కానీ చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇంకా డిఫరెంట్ వెరైటీస్ని ఏమైనా మనం పరిశోధనలు చేసే అవకాశం ఉందా? ఇప్పుడు ముఖ్యంగా మనం ఏం చేసినామంటే మొట్టమొదటగా వరి వంగడాలు మనం రిలీజ్ చేసినప్పుడు అప్పుడు మనకు రూలింగ్ వెరైటీ, రైతులు ఆదరిస్తున్న వెరైటీ సాంబా మసూర్ BPT 50 అంటాం. ఇదే అయితే అది మంచి వంగడం, బట్ దానికి ఉన్న ఒక ఏది క్యారెక్టర్ ఏమిటంటే 150 to 155 days. అది తెలంగాణ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా లేదు. ఎందుకంటే మనకు 4 నెలల వర్షపాతం. అదే వంగడము ఏది మన ఆంధ్రాలో ఫెంటాస్టిక్ వెరైటీ, అక్కడ మంచిగా సరిపోతుంది. అయితే మనము ఏ వెరైటీలు ఈరోజు డెవలప్ చేస్తున్నా ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే అర్లీ డ్యూరేషన్ ఉండాలి, మన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా. ఇది ఒక క్యారెక్టర్, మెయిన్ క్యారెక్టర్. ఇప్పుడు మనం ఇప్పుడు 7వ 8వ వరి వంగడాలు రిలీజ్ చేసినాం గత 5 సంవత్సరాలలో. అన్నీ కూడా ఈ కోవకు చెందినాయి. ఒక 135 రోజులు ఉన్నాయి కొద్దిగా. అది రెండోది ఏంటనంటే ఈ ఫైన్ వెరైటీస్ అనేవైతే అంటున్నాం మనం, సూపర్ ఫైన్ వెరైటీస్ అని, యాక్చువల్గా అవి అక్కడ నార్త్లో బాస్మతి తప్పితే ఏ రాష్ట్రాలు కూడా వండియాయి, ఒక మన తెలుగు రాష్ట్రాలే వండిస్తాయి. ప్లస్ మన తెలుగు ప్రజలే తింటారు. మనం సూపర్ ఫైన్ తప్పితే ఇంకో వెరైటీ తినాం. సో అదొకటి. సో మనకు అయితే ఇప్పుడు మేమేం చేశామనంటే మన రాష్ట్రాలకు కావలసిన వంగడాలు డెవలప్ చేసుకుంటేనే ఇతర రాష్ట్రాలకు ఏమి వంగడాలు కావాలి, అది దాని మీద కూడా దృష్టి పెట్టినాం. అయితే దీన్ని కొద్దిగా అధ్యయనం చేసినాం. మనం ఏం చేసినాము, మన దేశంలో వానాకాలంలో ఏ రాష్ట్రాలు వరి పండిస్తాయి, రబీలో ఏ రాష్ట్రాలు వరి పండిస్తాయి, వాళ్ళకున్న అవసరాలు ఏంటి. ఉదాహరణకు కేరళ తీసుకోండి, మనకు దగ్గర, అంటే మార్కెటింగ్కు అనుగుణంగా. కేరళకు 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం ప్రతి సంవత్సరానికి, కానీ వాళ్ళు ప్రొడ్యూస్ చేసేది 5 లక్షలే. సో FCI మన దగ్గర కొని వాళ్ళకు అందుబాటులోకి తీసుకొస్తుంది. అదేవిధంగా తమిళనాడు తీసుకోండి, తమిళనాడు తీసుకున్నట్టయితే వాళ్ళకు 98 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం, కానీ వాళ్ళు వండించేది 68 లక్షలే. కర్ణాటక కూడా అదే విధంగా ఉన్నది. ఇంకొకటి ఏంది, వారి పంట కాలము మన పంట కాలం డిఫరెంట్. ఒక మన తెలుగు రాష్ట్రాలే వరుసగా 3 సీజన్స్లలో మనం వరి పండించడానికి అవకాశం ఉన్నది, అందరికీ అవకాశం లేదు. అదేవిధంగా మీరు ఛత్తీస్గఢ్ వెళ్తే, ఒరిస్సా వెళ్తే ఓన్లీ వానాకాలం పండిస్తారు, పంజాబ్ ఓన్లీ వానాకాలం పండిస్తుంది. ఇట్లా కొన్ని అస్సాము వానాకాలము ఏసంగి పండిస్తుంది. సో ఇవన్నీ కూడా మేము అధ్యయనం చేసి ఏ విధంగా వంగడాలు రూపొందించాలన్నది కూడా ఒక మనం క్రైటీరియా డెవలప్ చేసుకున్నాం. మూడోది ఎక్స్పోర్ట్ కోసం, అంటే విత్ ఇన్ ద కంట్రీ ఎక్స్పోర్టు, బయట కంట్రీస్కు ఎక్స్పోర్ట్ కోసం ఏ విధమైన క్రైటీరియా ఉండాలి. ఉదాహరణకి ఈరోజు మీకు ఒక అంశమే చెప్తే, ప్రపంచవ్యాప్తంగా ఏ వంగడానికైతే 6.2 mm కంటే ఎక్కువ పొడుగున్న ఏ వంగడమైనా హాట్ కేక్ తిరగ వెళ్తుంది ఈరోజు. సో ఆ వంగడాల మీద దృష్టి పెట్టి రెండోది ఇంకొక అంశం, నాకు ఈ మధ్యన నా ఫ్రెండ్స్ యూరోప్లో ఉన్న వాళ్ళు, మిడిల్ ఈస్ట్లో ఉన్న వాళ్ళు మెయిల్స్ పెట్టారు, మీ దగ్గర ఏమన్నా వరి వంగడాలు హై ప్రోటీన్ కాంటెంట్తో ఉన్నాయా. ఇప్పుడు సాధారణంగా ప్రోటీన్ కాంటెంట్ బియ్యంలో ఉండేది 6 to 8%,
మనం ఇంతవరకు ఆ యాంగిల్లోనే ఆలోచించలేదు. అంటే రైస్ తినేవాడు ప్రోటీన్ చూస్తున్నాడు, కార్బోహైడ్రేట్ చూస్తున్నాడు. అది ఏ విధంగా అంటే దీని అర్థం ఏమిటంటే ఈరోజు కన్జ్యూమర్ ఈజ్ లుకింగ్ ఎనీ అగ్రికల్చరల్ కమోడిటీ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ హెల్త్. సో అది న్యూట్రిషనల్ ఆస్పెక్ట్ ఒకటి దృష్టిలో పెట్టుకొని పరిశోధనలు చేస్తూ ఉన్నాం. ఇక సాధారణంగా మనకు ఉండేటి చీడపీడలను తట్టుకునేటిది ఏది, మన వర్షాభావ పరిస్థితులను తట్టుకునేటి, ఫ్లడ్స్ని తట్టుకునేటి, హెయిల్ స్టార్మ్స్ తట్టుకునేటి, ఇవి ఈ క్యారెక్టర్స్ రూపొందించుకుంటాం. సో ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్, విత్ ఇన్ ద కంట్రీ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్, ప్లస్ మన తిండి అవసరాలు వీటిని దృష్టిలో పెట్టుకొని మనం వరి వంగడాలు రూపొందించడం జరుగుతూ ఉన్నది. ఆ కోవకే మనం గత 7-8 వంగడాలు. ఇంకొకటి మీరు ఒకటి మంచి ప్రశ్న అడిగారు, ఏది వేశారు ఏంటంటే ఈ చిట్టి ముత్యాలు. ఇప్పుడు ఉదాహరణకు నేను ఇవన్నీ కూడా ఈ మధ్యన అధ్యయనం చేస్తేనే తెలిసినాయి మనకి ఈ విషయాలన్నీ. ఏది ఉదాహరణకు మీరు తమిళనాడుకి వెళ్ళిండ్రు అనుకోండి, అతను బాస్మతి యూజ్ చేయడు బిర్యానీకి. అతని దగ్గర వాళ్ళకు ఏది చాలా మన ఏది గత 35, 40, 50 సంవత్సరాలుగా వాళ్ళ దగ్గర ఒక వంగడం ఉన్నది. వాడు అమెరికాలో ఉన్నా కూడా ఆ బియ్యమే తింటాడు ఆ బిర్యానీకి. సో మనమేమో అక్కడికి వెళ్ళి నార్త్కి వెళ్ళి వచ్చిన బాస్మతి మనం బిర్యానీకి ఉపయోగిస్తున్నాం. సో చిట్టి ముత్యాలల్లో కూడా మేము దాన్ని ఇంప్రూవ్ చేసి న్యూట్రిషనల్ పరంగా ప్లస్ ఈల్డ్ పరంగా ఏది రైతులకు నష్టం రాకుండా క్వాలిటీ పరంగా కూడా ఏది టేస్టు, హెల్తీ పాయింట్ ఆఫ్ వ్యూ, టేస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ, అపియరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ప్లస్ యాజ్ వెల్ యాజ్ ఈల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఆ క్యారెక్టర్స్ని పెట్టుకొని ఇప్పుడు మినికి ట్రయల్స్లు ఉన్నది. ఒక 2-3 సంవత్సరాలలో వీ విల్ కమ్ అవుట్ విత్ అన్ ఇంప్రూవ్డ్ వర్షన్ ఆఫ్ చిట్టి ముత్యాలు. సో దట్ విల్ బీ ఏ బ్రాండ్ ఆఫ్ తెలంగాణ. సో ఆ విధంగా ఈరోజు మనం పరిశోధనలు చేస్తూ ఉన్నాం. ఓకే. అయితే ఇంకొకటి, ఇప్పుడు మనకి ఎక్కువగా మొక్కజొన్న, పత్తి పండిస్తున్నాం. ఈ రెండు కూడా విత్తనాలు మనం దిగుమతి చేసుకుని లేదా హైబ్రిడ్ కానీ లేదంటే బయట దగ్గర తీసుకున్నాం. మన ఎందుకు మన పరిశోధనలు ఇక్కడ దాని మీద ఎక్కువ చేయలేం మన నేటివిటీకి తగ్గట్టుగా? మీరు అన్నది ఒక్క దాంట్లో విభజిస్తాను నేను. ఏంటిది? మక్క. అవును. ఇది మన దగ్గర చాలా మంచి పరిశోధనలు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ మీరు నమ్మరు, మన దగ్గర ఈరోజు DHM 117 ఇంకా వేరే దానికి అనుబంధంగా మనం రూపొందించిన వంగడాలు మార్కెట్లో ఏ ప్రైవేట్ వంగడానికి తీసిపోకుంటే ఈల్డ్ ఇస్తాయి. కానీ మనకున్న ఏది డిఫిషియన్సీ ఏమిటంటే ప్రైవేట్ వానికి ఉన్న మార్కెటింగ్ స్కిల్స్ మన వాళ్ళకి లేవు. సో ఈ వెరైటీని ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. అదే. సో ఈరోజు మీరు మార్కెట్లోకి వెళ్తే మన ఏది వ్యవసాయ విశ్వవిద్యాలయం, నేను ఇక్కడ ఒక తెలంగాణనే అనటం లేదు, అన్ని రాష్ట్రాలలో కూడా మన వ్యవసాయ విశ్వవిద్యాలయాలు రూపొందించిన మక్క హైబ్రిడ్స్ ఆర్ ఆన్ పార్ విత్ ప్రైవేట్ హైబ్రిడ్స్. దెర్ ఈజ్ నో దిస్ వన్. ఇంకిప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఇప్పుడు సింగిల్ క్రాస్ హైబ్రిడ్స్ అన్నది తీసుకొచ్చాం మార్కెట్లోకి. ఇంతకుముందు డబుల్ క్రాస్, ట్రిపుల్ క్రాస్ ఉండే. సింగిల్ క్రాస్ హైబ్రిడ్తోని ఇంకా ఈల్డ్ పెరిగింది. ఇంకా ముందు ఇంకా ఏది సిమెట్తోని ఇప్పుడు మేము ఒప్పందం కుదుర్చుకున్నాం. ఏది వేరే వంగడాలను కూడా మనము మార్కెట్లోకి తీసుకురావడానికి తొందరలో ప్రయత్నాలు చేస్తాను. ఇప్పుడు ఫీల్డ్ ట్రయల్స్లో ఉన్నాయి. అయితే పత్తిని కూడా నేను ఈ మధ్యనే మన హానరబుల్ CM గారు దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి మీరు అని అన్నప్పుడు నేను మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా దాన్ని అధ్యయనం చేశాను. నేను అసలు విచిత్రమైన ఏది పరిస్థితులు ఉన్నాయి ఈరోజు. 2002లో 2003లో మనం పత్తి ఏది BT పత్తి మనకు అందుబాటులోకి వచ్చింది 2003లో. అయితే ఆ రోజటి పరిస్థితులు మీరు గమనించినట్టయితే వాతావరణ పరిస్థితులు ఆ 2003 కంటే ముందున్న 3 సంవత్సరాలలో వర్షాభావ పరిస్థితులు ఉండే. సో ఈల్డ్ పడిపోయింది. 2003లో ఈ BT విత్తనం తీసుకొచ్చినప్పుడు మళ్ళీ వర్షాలు సక్రమంగా పడ్డాయి, ఈల్డ్ పెరిగింది, మళ్ళీ పూర్వ స్థితికి ఈల్డ్ వచ్చింది. ప్లస్ మనము ఏదైతే చీడపీడలను చీడపీడలను మనము కంట్రోల్లో పెట్టడానికి వాడే పురుగు మందులను కూడా గణనీయంగా తగ్గించుకున్నాం. అయితే BT అన్నది పెస్ట్ కంట్రోలింగ్ టెక్నాలజీ కానీ ఈల్డ్ ఎన్హాన్సింగ్ టెక్నాలజీ కాదు. అయితే మీరు 2002, 2003లో లేకపోతే 1997లో ఏదైతే ఉత్పాదకత ఉందో పత్తిది, మీరు ఈరోజు గమనిస్తే కూడా అంతే ఉంటుంది.
అంతే ఉంది, నేను అధ్యయనం చేశాను. ఓకే. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు చాలా గణనీయమైన మార్పులు వచ్చాయి. ఏమిటి? అన్ని దేశాల్లో మీరు బ్రాజిల్ తీసుకోండి, చైనా తీసుకోండి, అమెరికా తీసుకోండి, ఏది రష్యా తీసుకోండి, మన టర్కీ తీసుకోండి, ఆస్ట్రేలియా తీసుకోండి, అన్ని దేశాల్లో కూడా ఈరోజు ఎవరు కూడా బీటీ పత్తి వాడటం లేదు. అండ్ దే ఆర్ గోయింగ్ ఫర్ అదర్ హైబ్రిడ్స్ అండ్ వెరైటీస్. అక్కడ ఇంకొక 2-3 విషయాలు మనతోని పోల్చినట్టయితే, ఒకటి హై డెన్సిటీ, మొక్కల సాంద్రత చాలా పెద్దగా, అంటే ఎకరానికి దాదాపు 35 నుంచి 40 వేల మొక్కలు వాళ్ళు పెడతారు. మన దగ్గర 6 నుంచి 7 వేల మొక్కలు. మూడోది, వర్షాలు పడే సీజన్లో వారు పంట పండించారు. అవును, అది మూడోది. నాలుగోది ఏమిటనంటే, చాలా మటుకు వాళ్ళు ఈ యజమాన్య పద్ధతులలో గ్రోత్ కంట్రోలింగ్ రిటార్డెంట్స్ యూజ్ చేస్తారు. మళ్ళీ అన్ని రకాలు కూడా ఒకే సమయానికి హార్వెస్టింగ్కి వచ్చే రకాలు. సో ఈరోజు మీరు ఆస్ట్రేలియా, యుఎస్ఏ, బ్రాజిల్ ఇవి తీసుకున్నట్టయితే అక్కడ లింటు రూపంలో ఈల్డ్, అంటే పత్తి రూపంలో, అంటే మన దగ్గర సీడ్ కాటన్ అంటాం, కపాస్ అంటాం, అది కాకుండా ఖాళీ లింటు రూపంలోనే మార్కెట్లో అమ్మటం జరుగుతుంది. సో అమ్మటం వలన క్వాలిటీ బేస్డ్ మార్కెటింగ్, అదొకటి. రెండోది వాళ్ళ లింటీల్స్ అని అంటే, ఇప్పుడు మనం ఒక 100 కిలోల కపాస్ తీసుకున్నట్టయితే దాంట్లో 30 నుంచి 33% వరకు మనకు లింట్ వస్తుంది, ఏది దూది. అయితే వాళ్ళ ఈల్డ్స్ ఈరోజు 1000 నుంచి 2300 వరకు ఉన్నది. ఆస్ట్రేలియాలో 2300 హెక్టార్ దూది, అంటే దాని అర్థమైంది దాదాపు 9 టన్నుల కపాస్ వస్తున్నది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రీసెంట్గా ఒక పేపర్ పబ్లిష్ అయింది, 5 టన్నుల లింట్ వచ్చే వంగడాలు కూడా మార్కెట్లో ఉన్నాయి, పరిశోధనలు ఉన్నాయి. సో మనము ఈరోజు తెలంగాణలో ఏది చాలా ముఖ్యమైన రాష్ట్రము ఇది పత్తికి సంబంధించి. ఇతర రాష్ట్రాలు కూడా మనము పంజాబ్కి వెళ్ళి తీసుకున్నట్టయితే పంజాబు, హర్యానా, రాజస్థాను, గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, ఇది ఒక బెల్టు, కాటన్ బెల్ట్. ఇందులో మనము ఈ రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు, వర్షాకాలంలో పండిస్తారు, వానాకాలంలో పండిస్తారు. పంజాబ్, హర్యానా తీసుకున్న, రాజస్థాన్ 3 తీసుకున్నట్టయితే ఏప్రిల్లో వాళ్ళ విత్తడం జరుగుతుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈరోజు మనం గణనీయమైన మార్పులు యజమాన్య పద్ధతిలో తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. నేను సెంట్రల్ కాటన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రసాద్ అని ఇక్కడనే అటారీ డైరెక్టర్ ఉంటే ఇప్పుడు అక్కడ వారితో కూడా మాట్లాడాను. ఈ నెలలన్నా వచ్చే నెలల్లో వారి దగ్గరికి వెళ్తున్నాము. మేము ఆల్రెడీ ఇక్కడ కావేరీ సీడ్స్తోని, నూజివీడ్ సీడ్స్తోని వాళ్ళతోని ఒప్పందాలు కుదుర్చుకొని పత్తి మీద, ఈ హై డెన్సిటీ మీద పరిశోధనలు మొదలుపెట్టాము. గత 3 సంవత్సరాల నుంచే మన దగ్గర ఉన్న వెరైటీస్లలో బీటీని చొప్పించడానికి పరిశోధనలు మొదలుపెట్టాము. ఇప్పుడు ఈ వచ్చే వానాకాలంలో రైతుల పొలాల్లోనే నేరుగా ఈ 35 నుంచి 40 వేల మొక్కలతోని 500 ఎకరాలలో డిమాన్స్ట్రేషన్స్ మొదలుపెట్టబోతున్నాము. వాళ్ళ హైబ్రిడ్స్, మన వెరైటీస్ అన్నీ కూడా ముఖ్యంగా ఫోకస్డ్గా హైబ్రిడ్స్ వంగడాలను, అంటే ఈ పద్ధతికి మొక్కల సాంద్రత ఎక్కువగా ఉండే పద్ధతికి, హై డెన్సిటీకి సూటబుల్ అయ్యే వెరైటీస్ను రైతులకు అందుబాటులోకి తీసుకురావటము, ఉత్పాదకత పెంచటము. మూడోది మన యజమాన్య పద్ధతులలో హార్వెస్టింగ్ కోసము అనుకూలంగా ఉండే వంగడాలను రైతులకు దగ్గరికి తీసుకోవటం. ఈరోజు మీరు గమనించినట్టయితే మన దేశంలో హయ్యెస్ట్ లేబర్ ఇంతకుముందు వరి ఉంటుండే, ఇప్పుడు వరిలో ట్రాన్స్ప్లాంటర్స్, హార్వెస్టర్స్ వచ్చిన తర్వాత హయ్యెస్ట్ లేబర్ రిక్వైర్మెంట్ ఈజ్ ఇన్ కాటన్, పత్తి. సో కాబట్టి గణనీయమైన మార్పులు రావాల్సిన అవసరం ఉన్నది. ఆ దిక్కుగా ఆల్రెడీ మన ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనలు మేము 3 ఏళ్ల కిందనే మొదలుపెట్టాము. ఇంకో 2 ఏళ్ల లోపల బ్రేక్ త్రూ వస్తుందని నేను ఆశిస్తున్నాను. అయితే ఇప్పుడు రైతులకి ఇంకా విస్తరణ పరంగా ఎలాంటి సేవలు అందించబోతున్నారు? ఈ మధ్యన వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ఐటీ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళతోని, కొన్ని డ్రోన్స్ కంపెనీస్తోని
మేము ఒక నూతన పద్ధతికి ఇది మొదలుపెట్టాం. ఏమిటనంటే మన దగ్గర అగ్రి బిజినెస్ ఇంక్యుబేషన్ సెంటర్ సెక్షన్ 8 కంపెనీ కింద ఇది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాన్ని అగ్రి హబ్ అని. అయితే ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ గారు కానివ్వండి, మన ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు కానివ్వండి, ఇప్పుడు పెద్ద ఎత్తున ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏవైతున్నాయో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, మెషిన్ లెర్నింగ్ కానివ్వండి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కానివ్వండి, సెన్సార్సు ప్లస్ డ్రోన్స్, ఇవి పెద్ద ఎత్తున రైతులకు అందుబాటులోకి తీసుకురావాలి అన్నది ఇప్పుడు ముఖ్యమైన అంశం. ఒక మన రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా. సో దానికి అనుగుణంగా మనం ఏం చేస్తున్నామంటే ఒక 3 ఆస్పెక్ట్స్లో మనం ఆల్రెడీ 6 months ఒక సీజన్ అయిపోయింది, పరిశోధనలు మొదలుపెట్టాం. ఒకటి మీకు డ్రోన్స్ది ఆల్రెడీ చెప్పినాం. రెండోది ఈ సాట్సూన్ అనే కంపెనీతోని అగ్రి స్టార్టప్తోని, దట్ ఈస్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ అగ్రి స్టార్టప్ ఇన్ ద కంట్రీ. 10 ఏళ్ల కింద వాళ్ళు మొదలుపెట్టారు. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఐటీ వాళ్ళతో ఇదై వీఆర్ నౌ ఈ వానాకాలంలో ఎప్పుడు విత్తనం విత్తుకోవాలి, ఏ పంట విత్తుకోవాలి, సెటిలైట్ డాటా ఉపయోగించి, రిమోట్ సెన్సింగ్ డాటా ఉపయోగించి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సెన్సార్స్ను ఫీల్డ్లో పెట్టి డ్రోన్స్ ద్వారా మ్యాపింగ్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ టెక్నిక్స్ను ఉపయోగించి మనం రైతులకు ఈ సాంకేతిక పరిజ్ఞానము రియల్ టైంలో తీసుకెళ్ళడానికి పరిశోధనలు మొదలుపెట్టాం. దిస్ ఈజ్ వన్ థింగ్. ఒక సీజన్ అయిపోయింది. మాకు లాస్ట్ సీజన్లో మనకు 89 to 94% అక్యురేసీ కూడా వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ సెకండ్ సీజన్లో గ్రౌండ్ నట్లో ప్లస్ రైస్లో ఇప్పుడు సెన్సార్స్ని ఇన్స్టాల్ చేస్తూ ఉన్నాం. అగ్రికల్చర్ టెక్నాలజీ ప్లస్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇవి రెండు కలవాలి. ఎంతైనా అవసరం. ఈరోజు వ్యవసాయ విశ్వవిద్యాలయాలు కూడా ఆ దిక్కున ఆలోచించాలి. దానికి సంబంధించిన ఎక్స్పర్టైజ్ను సమకూర్చుకోవాలి. రైతులకు అందుబాటులోకి టెక్నాలజీస్ తీసుకురావాలి. ఇప్పుడు మనం సాయిల్ టెస్ట్ దగ్గర నుంచి వాళ్ళు క్రాప్ ప్యాటర్న్ కానీ అన్నీ డిఫరెంట్ ఒక్కొక్క క్రాప్కి సైజుల గురించి కానీ లేదంటే ఈల్డ్ ప్రొడక్షన్ కానీ ఇవన్నీ మీరు అగ్రి హబ్లో మొత్తం ఇన్వాల్వ్ చేస్తున్నారు. అంత సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకునే రైతులు ఉందంటారా? ఇక్కడ ఒక 2-3 విషయాలు ఉన్నాయి. చాలా మంచి ప్రశ్న వేశారు. 2-3 విషయాలు ఏమిటంటే, ఒకటి, ఈరోజు వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో ఈ ఎక్స్పర్టైజ్ లేదు. మనం ఉన్నమాట హంబుల్గా యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు ఈ టెక్నాలజీస్ యొక్క వాల్యూ మనం గమనించాం. వాల్యూ ఇప్పుడు దాన్ని ఇప్పుడు మన మొబైల్ టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనేది మనం గమనించాం. అదేవిధంగా కంప్యూటర్ మీద ఏ విధంగా ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీ కానివ్వండి, వర్చువల్ రియాలిటీ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాము. 5 మెగా ట్రెండ్స్ మనకు జరుగుతూ ఉన్నాయి, చాలామంది గమనిస్తలేరు. ఒకటి, వాతావరణంలో మార్పులు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్యన వచ్చిన మన ఫ్లడ్స్ ఇవన్నీ కూడా తెలంగాణలో 150% వర్షాలు పడటం కూడా దాంట్లో. రెండోది, మనకున్న వనరులు తరిగిపోతూ ఉన్నాయి. ఉట్టి నీరే తీసుకున్నట్టయితే నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు సగటున ప్రతి మనిషికి మన దేశంలో 60 లక్షల లీటర్ల నీరు అందుబాటులో ఉన్నది. ఈరోజు అది 13 లక్షలకు పడిపోయింది. ఒకటి. మూడోది, మన ఆహారపు అలవాట్లు మారుతూ ఉన్నాయి. నాలుగోది, ఫుడ్ వేస్టేజ్ ఎక్కువ అవుతూ ఉన్నది. ఐదోది, ఈరోజు సొసైటీలో దాని గురించి డిస్కషన్ మొదలైంది. సో ఇవన్నీ కూడా మనకు అనుకూలమైన వాతావరణం. ఈ 5 జరుగుతున్న క్రమంలోనే మీకు టెక్నాలజీ కూడా పెరుగుతుంది. అది మంచి పరిణామము. ఇవేమో మనకు ఛాలెంజెస్, సవాళ్ళు. సో రైతులు కూడా రేపు ఈరోజు మనం ఏదైనా టెక్నాలజీని మనం అతనికి అందుబాటులోకి తీసుకొచ్చి వాల్యూ ప్రపోజిషన్ ఉన్నది అంటే యాక్సెప్ట్ చేసే మూడ్లో ఉన్నాడు. కానీ దాన్ని ఏ విధంగా చేయాలి, ఎఫిషియెంట్గా చేయాలి, ప్లస్ తక్కువ ఖర్చుతో చేయాలి, ఇవే సవాళ్ళు ఉన్నాయి మన దగ్గర. ఆపరేషనలైజేషన్ సవాలే ఉన్నది మన దగ్గర.
వేరే వెస్టర్న్ కంట్రీస్లో కాదు ఉన్నట్టు మనకు ఇది 5,000 ఎకరాలు 6,000 ఎకరాలు 500 ఎకరాలు 200 ఎకరాలు ఉన్న పరిస్థితులు లేవు మన అందరు చిన్న సన్నకారు రైతులు. సో వీ షుడ్ గో ఇన్ ఏ హబ్స్ అండ్ స్పోక్స్ మోడల్. హబ్స్ అండ్ స్పోక్స్ మోడల్ అంటే ఉదాహరణకు మీకు ఇప్పుడు గుంటూరులో మీకు ఏది వ్యవసాయ క్షేత్రం ఉన్నది మీది, మీరు ప్రోగ్రెసివ్ రైతు కింద పరిగణిస్తుంది మిమ్మల్ని. సో ఈ టెక్నాలజీస్ను మీ ఏది వ్యవసాయ క్షేత్రంలో మీరు అవలంబిస్తూ మీది ఒక నాలెడ్జ్ హబ్గా ఏది ఉండి మీ చుట్టుపక్కల ఉన్న 2-3 వేల ఎకరాలకు మీరు వాళ్ళు స్పోక్స్ అన్నట్టు, అంటే మీ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు సాంకేతిక పరిజ్ఞానం వెళ్తారు. ఈ ప్రభుత్వాలు కూడా ఈ టెక్నాలజీస్ను ఎనేబులింగ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. దీనికి ఇంకొక పెద్ద సవాల్ ఉన్నది. పెద్ద సవాల్ ఏమిటంటే వాటిని మనం డాటా అంటాం. అంటే ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు ఉదాహరణకు మొబైల్ టెక్నాలజీ ఉన్నది, మొబైల్స్ ఉన్నాయి, వాడు ఉట్టిగానే ఇది లేదు కదా, వాడు అధ్యయనం చేసిండు ఇక్కడికి వచ్చి ఎంతమంది కన్జ్యూమర్స్ ఉన్నారు, ఎంతమంది ఏది చిన్న వాళ్ళు ఉన్నారు, ఎంతమంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, దాన్ని బట్టి ఏ రకమైన మొబైల్ కొంటాడు, దానికి అనుగుణంగా ప్రోడక్ట్ మార్కెట్లో తీసుకొచ్చాం. సో అదేవిధంగా ఓపెన్ డాటా ప్రభుత్వాలు క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఆ టెక్నాలజీ తీసుకొచ్చే వానికి తెలియాలి కదా, ఇంతమంది రైతులు ఉన్నారు, ఈ పరిస్థితులు ఉన్నాయి, ఈ విధంగా వాతావరణం ఉంది, ఇతనికి ఈ బంగడాలు కావాలి, ఈ విధమైన టెక్నాలజీ కావాలని అతనికి ఆ డాటా ఉంటేనే ఆ టెక్నాలజీని మనకి ఇవ్వగలుగుతాం. సో ఈ విధమైన పాలసీ, ఈ విధమైన ఎన్విరాన్మెంటు డెవలప్ అయితేనే మనము ఏది రైతులకు ఈ వాల్యూ ప్రపోజిషన్ తీసుకురావటానికి ఏది విలువ జోడించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ మధ్యలో వరి అన్నం తినడానికి బదులుగా మనం మిల్లెట్స్ తింటే బాగా బలవర్ధకమైన పోషకాలు ఉన్నాయని చెప్పేసి రైతులు పండిస్తున్నారు. అలాగే కన్జ్యూమర్స్ వినియోగదారులు కూడా బాగా ఎక్కువగా మిల్లెట్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నారు. అయితే దాని మీద మనం పరిశోధనలు ఏమైనా చేస్తున్నారా? అంటే దానికి విలువ జోడించి ఏమైనా చేస్తారా? ఇప్పుడు మన దగ్గర ఒకటి మిల్లెట్ ఇంక్యుబేషన్ సెంటర్ ఉన్నది. చాలా మందికి తెలియదు. ఒక విషయం మీకు చెప్పాలి కదా, మనం ఇంతకుముందు ఏవైతే ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, అటు తర్వాత ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఈరోజు ఇది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఇవన్నీ కూడా ఒక తల్లి ఒకటే. అయితే దాదాపు ఒక 30 సంవత్సరాల నుంచి దేశంలో ఎక్కడ కూడా పరిశోధనలు జరగని సమయంలో మన హోమ్ సైన్స్ సైంటిస్ట్ ఇందులో వర్క్ చేశారు. అంటే ఈరోజు మీరు మన దేశంలో చూస్తున్న ఏ విప్లవాత్మకమైన మిల్లెట్లో జరిగిన అంశం కూడా తీసుకున్నట్టయితే అది మన హోమ్ సైన్స్ కాలేజీలే అనుకుంటున్నారు. దీనికి కూడా ఒక చరిత్ర ఉన్నది. కెనడాకి వెళ్ళి ఒక ప్రాజెక్ట్ కింద ఒక సైంటిస్ట్ ఇంటికి వచ్చింది. అయితే మిల్లెట్స్ లో ఉన్న ముఖ్యమైనది ఏంటిదంటే ఆ సీడ్ కోట్ డీహల్లర్ కావాలి. మనోళ్ళు ఏది పరిశోధనలు చేస్తా ఉన్నారు కానీ సక్సెస్ అవ్వటం లేదు అందులో. అప్పుడు అతను కెనడాకి వెళ్ళి మనకు ఒక డీహల్లర్ పంపడం జరిగింది. ఇక దానితోని మొదలై సో ఆ సమయంలోనే మనం ఐసిఆర్ సహకారంతో మన దగ్గర కూడా మిల్లెట్ ఇంక్యుబేషన్ సెంటర్ పెట్టినాము. దాని రెసిపీస్ డెవలప్ చేసినాము. ఈరోజు మన దగ్గర మిల్లెట్ ప్లస్ అన్న బ్రాండ్ మనము మార్కెట్లోకి తీసుకెళ్ళినాము. ఎంటర్ప్రీనర్స్ను కూడా మనం తయారు చేస్తున్నాము. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. అదేవిధంగా మనం ఈ కొత్త వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పడ్డ తర్వాత ఇంకొకటి ముందుకెళ్ళటం జరిగింది. రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతున్నాయో వాటికి మన ప్రోడక్ట్స్ను పైలటింగ్ చేసి దాదాపు ఒక 400 రెసిడెన్షియల్ స్కూల్కు ఈరోజు మన మిల్లెట్ ఇంక్యుబేషన్ సెంటర్కి వెళ్ళి ప్రోడక్ట్స్ మనం సప్లై చేస్తూ ఉన్నాము. ఇన్ అడిషన్ టు దట్ మనము ఈ స్టార్టప్స్కు మెంటరింగ్ చేస్తూ ఉన్నాము. సో ఈ విధంగా ఇది దానికి ఇంకా ముందుకు తీసుకెళ్ళటానికి మీకు ఇంకొక విషయము చెప్పాలి. ఈ విలువ జోడించే దానిలో తాండూరులో దాల్ మిల్ ఒకటి పెట్టాము. పల్స్ ప్రో అని చెప్పి మన బ్రాండ్తోనే మార్కెట్లోకి ఒకటి ఇది ఆర్గానిక్ కందిపప్పు మార్కెట్లోకి తీసుకొచ్చాము. కార్తా గోల్డ్ అని చెప్పి కుసుముల నూనెను మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చాము. అదేవిధంగా జగిత్యాల్లో అక్కడ పెద్ద ఎత్తున నువ్వులు పండిస్తారు కాబట్టి అదేవిధంగా ఇప్పుడు ఆవాలు కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం మనం రెండో పంటగా. ఆ రెండింటికి సంబంధించి అక్కడ ఒక ఆయిల్ మిల్ పెట్టాము. అక్కడ కూడా సెసమే గోల్డ్ అని చెప్పి
బ్రాండ్ మనం మార్కెట్లోకి తీసుకొచ్చాము. అదేవిధంగా పాలెంలో వేరుశనగకు సంబంధించి పల్లి నూనె కోసం అక్కడ ఏది ఆయిల్ మిల్ పెట్టాము. రుద్రూర్లో టర్మరిక్ పౌడరు, వరంగల్లో చిల్లీ పౌడరు, దాల్ మిల్లు, ఇవన్నీ కూడా మనము మన బ్రాండ్తోని విలువ జోడించడానికి ఇది 2 ఆబ్జెక్టివ్స్. ఒకటి, స్టూడెంట్స్ను అందులో భాగస్వాములను చేయటము, వారు డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఎంఎస్సీఓ పిహెచ్డీ చేయకుండా ఎంటర్ప్రినర్షిప్ వైపు మళ్లించడానికి ఆలోచన కలిగించడానికి ఒక ఆబ్జెక్టివ్. రెండోది, రైతులు నేరుగా వారు పండించిన పంట ఒకవేళ మంచి ధర మార్కెట్లో వారికి రానట్టయితే వారు ఆ పంటను తీసుకొని మన నియరెస్ట్ వ్యవసాయ పరిశోధన స్థానానికి వచ్చి ఈ మిల్స్ ద్వారా వారు ఆ పంటను వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్ గా విలువ జోడించుకొని దాన్ని తీసుకెళ్లి మార్కెట్లో అమ్ముకోవడానికి కాస్ట్ బేసిస్ మీద సో అవకాశం కల్పిస్తా ఉన్నాము. రీసెంట్ గా నేను జగిత్యాలకు వెళ్ళినప్పుడు రైతులతోని మాట్లాడటం జరిగింది, ఒక 30-40 మంది రైతులతోని. వాళ్ళకు మనం సెసమం సీడ్ ప్రొడక్షన్, నువ్వుల సీడ్ ప్రొడక్షన్ వాళ్ళతో మనం చేయిస్తా ఉన్నాము. వారు మార్కెట్లో 10,000 ధర ఉన్నట్టయితే మనం 13,000 కొనుక్కొని దాన్ని మనము నువ్వుల నూనెగా మార్చి 20 రూపాయలకు మనం అమ్ముతా ఉన్నాము. దాని మీద కూడా అధ్యయనం చేసినాం మనము. ఒకవేళ మనకు 25%, నార్మల్ గా నువ్వులలో 47-50% నూనె ఉంటుంది. మనది కోల్డ్ ప్రెస్డ్ అయితే కొద్దిగా తక్కువ వస్తుంది. ఒకవేళ మనకు 25% నూనె వచ్చినట్టయితే 25% నూనె వచ్చినట్టయితే బ్రేక్ ఈవెన్ అవుతాం. దాని మీద ఎంత శాతం ఎక్కువ వచ్చినా రైతుకు అది లాభం కింద. ప్లస్ దాని అడిషన్ గా కేకు మన క్యాటిల్ కు మనం ఉపయోగించుకోవటానికి సో అది కూడా మనకు ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి మడ్డి వస్తుంది, ఆ మడ్డిని కూడా ఎరువు ఉపయోగించుకోవచ్చు మనకు. ఇవన్నీ లాభాలు ఉన్నాయి. సో కాబట్టి ఆ రైతులు ఏమన్నారంటే, సార్ మేము మా గ్రామాన్నే నువ్వుల గ్రామంగా మార్చుకుంటాము, లక్ష్మాపూర్లో ఎట్లనైతే బియ్యం పండిస్తున్నారు సో మేము నువ్వులు చేస్తాం, మరి మాకు ఒక ఆయిల్ మిల్ పెట్టియండి, మేము మా బ్రాండ్గా అమ్ముకుంటాము అని చెప్పడం. సో ఈ చైతన్యం వస్తుంది. నేను అన్నది ఇప్పుడు మనం రైతులకు అందుబాటులోకి తీసుకెళ్తే టెక్నాలజీని తీసుకెళ్తే అతను దాని యొక్క వాల్యూ తెలుసుకున్నట్టయితే ఆటోమేటిక్ గా మారడానికి అవకాశం ఉంది. అదే మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయండి మన దగ్గర? మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ ఇక్కడ మన రాజేంద్ర నగర్ లో ఉన్నది మెయిన్ గా. రైతులు ఎవరైనా తీసుకొస్తే అక్కడ రైతులు ఎక్కడ చేసుకుంటా అనుకుంటే నేను ఇంకొకటి కూడా వాళ్ళని ఏం చెప్పానంటే, ఒక గ్రామం అడాప్ట్ చేసుకోమన్నాను. మీ కెపాసిటీ ఎంతనైతున్నదో ఆ కెపాసిటీకి సంబంధించి మీరు ఆ రైతులకు విత్తనం మనమే ఇవ్వాలి, సీడ్ మనమే కొనుక్కోవాలి, చేసి ఒక మొత్తం ఎంటైర్ వాల్యూ చైన్ రూపంలో మనం ఒక మోడల్ గిట్ట క్రియేట్ చేసినట్టయితే ఆ మోడల్ మనమే. ఇంకొకటి కూడా ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాము, ఈ 1 district 1 crop అని ఉన్నది కదా, నేషనల్ గవర్నమెంట్ ముందుకు తీసుకొచ్చారు కదా. మా తెలంగాణ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ తోని మా అగ్రిహబ్ ఫౌండేషన్ ప్లస్ మా పరిశోధనా సంస్థలు ఇప్పుడు మన చిల్లీకి సంబంధించి, టర్మరిక్ సంబంధించి, మిల్లెట్ కు సంబంధించి ఇప్పుడు గ్రామాలలో డిస్ట్రిక్ట్స్లలో ఎంటర్ప్రినర్స్ సెలెక్ట్ చేసి మనమే ట్రైనింగ్ ఇచ్చి ప్రాజెక్ట్ ప్రపోజల్ తయారు చేయించి వారికి మన ఈ మిల్స్ వాల్యూ అడిషన్, ఫుడ్ ప్రాసెసింగ్ మిల్స్ పెట్టుకుంటానికి కూడా మనం ఇప్పుడు అందులో భాగస్వాములం అయ్యాము. మార్కెటింగ్ డిపార్ట్మెంట్ తో ఫుడ్ ప్రాసెసింగ్ దానికి కూడా ఇప్పుడు టర్మరిక్ లో, చిల్లీస్లలో, మిల్లెట్స్లలో, గ్రౌండ్ నట్ లో, సెసమంలో ఇవి కూడా ముందుకు తీసుకెళ్తాం. ఓకే. అయితే విద్యకు వచ్చేటప్పటికి మనం ఎక్కువగా ఇప్పుడు వ్యవసాయం అని విద్యార్థులు కూడా ముందుకు వస్తున్నారు వ్యవసాయ కోర్సులు చేయాలని. మన కోర్సులో నాణ్యమైన కోర్సులు ఎలా ఉన్నాయి, ఇంకా ఏమైనా మెరుగుదల? ఎందుకంటే ఇప్పుడు ఎన్ఆర్ఐ దగ్గర నుంచి అంటే ఇతర దేశాలతో మనం పోటీ పడి మన యొక్క కోర్సులను ఏ విధంగా అప్గ్రేడ్ చేసుకొస్తున్నాం? ఇప్పుడు దీని గురించి నేను చెప్పాలంటే నేను మొదలు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి కూడా చెప్పాలి. ఇప్పుడు మన కొత్తగా వచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ మల్టీ డిసిప్లినరీ యూనివర్సిటీ. దురదృష్టవశాత్తు, అదృష్టవశాత్తు బట్ ఇప్పుడున్న పరిస్థితులను మనం గమనించినట్టయితే మన యూనిటరీ యూనివర్సిటీస్ ముందుగా వచ్చే 5 ఏళ్లలో ఈ ఆల్ యూనిటరీ యూనివర్సిటీస్ ఏవైతున్నాయో దే హ్యావ్ టు గెట్ కన్వర్టెడ్ ఇన్ టు మల్టీ డిసిప్లినరీ యూనివర్సిటీస్. ఇట్ ఈస్ నౌ అప్రూవ్డ్, ఇట్ ఇస్ ఎ మ్యాండేట్ నౌ. వాతావరణంలో వచ్చే మార్పులను ఒక వ్యవసాయానికి సంబంధించిన సైంటిస్టే ట్యాకిల్ చేయలేడు. దానికి అగ్రోమెట్రాలజీ వాడు కావాలి, సోషియాలజీ వాడు కావాలి, ఫిజిక్స్ వాడు కావాలి,
ఏది కెమిస్ట్రీ వాడు కావాలి, అంతరిక్ష పరిశోధన రిమోట్ సెన్సింగ్ వాడు కావాలి, వ్యవసాయం కావాలి. సో ఇట్ ఈస్ అన్ మల్టీ డిసిప్లినరీ కాదు, ట్రాన్స్ డిసిప్లినరీ అప్రోచ్. ఒకే చోట ఉంటేనే ఒకే చోటు ఉంటేనే మనం దీన్ని ట్యాకిల్ చేయడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు మా దగ్గర 3 ఫ్యాకల్టీస్ ఉన్నాయి: హోమ్ సైన్స్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ప్లస్ అగ్రికల్చర్. రేపు నేను బేసిక్ సైన్సెస్ కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేయాలి, సోషల్ సైన్సెస్ కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేయాలి, హార్టికల్చర్ ఫ్యాకల్టీ ఇంట్రడ్యూస్ చేయాలి, వెటర్నరీ ఫ్యాకల్టీ ఇంట్రడ్యూస్ చేయాలి, ఎలక్ట్రానిక్స్. నేను ఇప్పుడు ఎమర్జింగ్ టెక్నాలజీస్ డిజిటల్ మోడ్లో తీసుకోవాలంటే ఏది ఐటీ ఇది ఉండాలి, ఎలక్ట్రానిక్స్ అండ్ మెషినరీ కూడా ఉండాలి. సో ఈ విధంగా ఏది మనము చేసినట్టయితేనే ఇది ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ అమెరికా కాన్సెప్ట్ తీసుకొని మనం అగ్రికల్చర్ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్ చేశాము. ఏంటిది, మన ల్యాండ్ గ్రాంట్ ప్యాటర్న్లు. అక్కడున్న ల్యాండ్ గ్రాంట్ ప్యాటర్న్ యూనివర్సిటీస్ అన్ని మల్టీ డిసిప్లినరీ యూనివర్సిటీస్ అయిపోయినాయి. మనమేమో అగ్రికల్చర్ యూనివర్సిటీకి వెళ్ళి వెటర్నరీ సపరేట్ చేసినాము, హార్టికల్చర్ యూనివర్సిటీ సపరేట్ చేసినాము, ఫిషరీస్ యూనివర్సిటీస్ అంటున్నాము. సో వీఆర్ ఇన్ఫాక్ట్ రిగ్రెసింగ్ అంటాం అదండి. సో వీఆర్ దిస్ వన్. సో దేర్ ఈస్ ఎ నీడ్ ఫర్ కన్సాలిడేషన్, దేర్ ఈస్ ఎ నీడ్ ఫర్ మల్టీడిసిప్లినరీ అప్రోచ్. సో నేను అనేది ఏంటంటే వ్యవసాయ విశ్వవిద్యాలయాలకి వెళ్ళి ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఎనీ యూనివర్సిటీకి వెళ్ళి వచ్చే స్టూడెంట్ హోలిస్టిక్ అండర్స్టాండింగ్ తో బయట. మీరు యాక్చువల్గా మీరు వాటర్ యాజమాన్య నిపుణులు, ఎన్నో ప్రాజెక్టులు, ఎన్నో పరిశోధన పత్రాలు అందజేశారు. అయితే మనకి ఇక్కడ ఆ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా కానీ ఏదైనా నీటి యాజమాన్య పత్రాలు ఏ విధంగా రైతులకు అందిస్తున్నారు? మన దేశంలో చూసుకున్నా, మన రాష్ట్రాలలో చూసుకున్నా 2 రకాల పంటలు ఉంటాయి నా ఉద్దేశంలో వాటర్ మేనేజ్మెంట్ వల్ల. ఒకటి వరి, కడిమే అయినా కూడా ఆరుతడి పంటలు. ఏది మీరు పండ్లు తీసుకోండి, కూరగాయలు తీసుకోండి, ఇతర ఏది మన పప్పు దినుసులు తీసుకోండి, అపరాలు కానివ్వండి, ఆహార ధాన్యం, ఇవన్నీ 2 రకాలు. ఇది నీరు నిల్వ ఉంచి పండిస్తాము, ఇదేమో ఆరుతడిగా పండిస్తాము. 3 ప్రశ్నలకు మనం జవాబులు చెప్పాలి నీటి యాజమాన్యానికి వస్తే. ఎప్పుడు ఇవ్వాలి నీరు, పైరు యొక్క పంట దశలను దృష్టిలో పెట్టుకుని ఎప్పుడు ఇవ్వాలి నీరు. రెండోది, ఆ ఇచ్చే సమయంలో ఎంత ఇవ్వాలి, ఎంత మోతాదులో ఇవ్వాలి. మూడోది, ఏ విధంగా ఇవ్వాలి. ఈ 3 ప్రశ్నలకు అదానికి జవాబు. మూడోదేమో ఇరిగేషన్ మెథడు, రెండోదేమో క్వాంటిటీ, ఫస్ట్దేమో టైం, క్వాంటిటీ, మెథడ్. ఈ 3 సక్రమంగా ఉంటే మీ నీటి యాజమాన్యం సక్రమంగా ఉండాలి. కంట్రోల్, మనకి ఈ 3 మనం పాటించినట్టయితే మన కంట్రోల్ ఉంటుంది. అయితే ఇప్పుడు మనం పండించే పంటలు మళ్ళీ మనం మొదట్లో మెన్షన్ చేసిన విషయానికి వస్తే, వరి నీరు నిల్వ ఉంచి పండిస్తాం. అది మనం సాంప్రదాయంగా పండించే పద్ధతి. మన రాష్ట్రంలో, మన దేశంలో దాదాపు 50 నుంచి 60% నీటి వనరులు వరి పండించడానికి ఉపయోగిస్తారు. మిగిలిన అన్ని పంటలు కూడా 40%. సో కాబట్టి మనము వరిలో నీటి యాజమాన్యంలో సాంకేతికంగా ఎఫిషియన్సీ కనుక తీసుకురానట్టయితే వేరే పంటలలో ఎంత మనం తాపత్రయపడినా ఆ వాటర్ సేవింగ్ తీసుకురాలి. సో కాబట్టి మేము వరిలో మా వ్యవసాయ విశ్వవిద్యాలయం 3 రకాలుగా మేము దాన్ని అడ్రస్ చేస్తున్నాం. వరిలో ఒకటి, తక్కువ కాలం వరి వంగడాలను రూపొందించడం. ఉదాహరణకు ఇప్పుడు నేను మొదట్లో మీకు చెప్పిన కదా, సాంబ మసూరి, తెలంగాణ సోనా 30 నుంచి 35 రోజుల పంట కాలం తగ్గించాం. మేము అధ్యయనం చేస్తే 1,00,000 హెక్టార్లలో కనుక మనము ఈ 2 వంగడాలు పండించినట్టయితే తెలంగాణ సోనా పండించే ఏది 1,00,000 హెక్టార్లలో మనం 10 నుంచి 11 టీఎంసీల నీరు ఆదా చేస్తాం. సో పంట కాలం తగ్గించడం ఒకటి. రెండోది, ఏది పంటను ఏ విధంగా పండించడం, ఆరుతడిగా పండించటమా, లేకపోతే నీరు నిల్వ ఉంచటగా పండించటమా, నీరు నిల్వ ఉంచి పండిస్తే ఎంత డెప్త్లో నీరు నిల్వ ఉంచడం, ఈ అంశం. సో హౌ యూ గ్రో ద రైస్ క్రాప్. ఓకే. మూడోది, వరి వంగడాలనే వేరే ఇతర పంటల తీరుగా గ్రో చేయడానికి ఏరోబిక్ రైస్ అని చెప్పి దాన్ని. సో ఈ 3 ఏది ఆబ్జెక్టివ్స్ని పరిశోధనలు చేస్తూ ఉన్నాము. రెండో దాని మీద పెద్ద ఎత్తున రైతుల పొలాలకు ఆరుతడిగా పండించడము టెక్నాలజీ తీసుకెళ్ళాము. పంటకాలం తగ్గించి వంగడాలు తీసుకెళ్ళాము. దట్ ఈస్ ద రీజన్ వై టుడే ఇన్ తెలంగాణ యూ హ్యావ్ 2 crops ఆఫ్ రైస్ ఇన్ దట్ మచ్ ఏరియా.
ఇంతకుముందు ఒకటే పంట ఉండేది, ఇప్పుడు 2 పంటలు, వానాకాలం ఏసంగి, దాని 40 నుంచి 50 లక్షల ఎకరాలు 2 సీజన్స్లలో ఈ వంగడాలను మనం రూపొందించాం కాబట్టి మనం ఈరోజు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. సో అదొకటి, ఆర్తడి పంటలు ఒకటి. మూడోది ఏది, వరిని కూడా మనము ఏది నీరు నిల్వ ఉంచకుండా మక్క పండించినట్టు, పల్లి పండించినట్టు, స్ప్రింక్లర్స్ని ఉపయోగించి, డ్రిప్ను ఉపయోగించి పండించడానికి ఆస్కారం ఉంది. ఉదాహరణకు బ్రాజిల్ తీసుకున్నట్టయితే మీరు కొన్ని లక్షల హెక్టార్లలో ఈరోజు స్ప్రింక్లర్ పద్ధతి ద్వారా వాళ్ళు వరి పండిస్తున్నారు. మనం కూడా, కానీ మనకి ఇప్పుడు ఆ వంగడాలు అందుబాటులో లేవు. అటువంటి వంగడాలు రూపొందించాలి, ఏరోబిక్ రైస్ అంటారు వాటిని కూడా రూపొందించాలి. సో ఇది ఒకటి, అంటే గణనీయమైన మార్పు మనం నీటి యాజమాన్యంలో మన దేశంలో, మన రాష్ట్రంలో తీసుకురావాలంటే వరిలో సాంకేతికంగా చాలా మనం ముందుకు వెళ్ళవలసిన, పరిశోధన చేయవలసిన అవసరం ఉంది. ఇక ఇతర పంటలకు వస్తే అక్కడ ఎఫిషియన్సీని పెంచాలి. ఎఫిషియన్సీ ఇతర పంటలన్నీ కూడా మేము చేసిన పరిశోధనలు కూడా ఏ పంటనైనా ఈరోజు మనము మైక్రో ఇరిగేషన్ పద్ధతి కింద పండించడానికి అవకాశం ఉంది. మక్క కానివ్వండి, కందులు కానివ్వండి, పెసర్లు కానివ్వండి, ఏది ఈవెన్ వరి కానివ్వండి, గోధుమలు కానివ్వండి, అవన్నీ కూడా పండించడానికి అవకాశం ఉన్నది, ఎఫిషియన్సీ పెంచడానికి అవసరం. కానీ ఈరోజు మనకున్న బ్యారియర్ ఏంటంటే ఈ సిస్టమ్ యొక్క ఖర్చు. ఓకే, సో ఈరోజు మనము మన దేశంలో దేర్ షుడ్ బి ఏ లా, నా ఒపీనియన్, నేను రాడికల్గా మాట్లాడుతుండొచ్చు, కానీ దేర్ షుడ్ బి ఏ లా. ఏంటిది, ఏ పండ్ల తోట కూడా డ్రిప్ లేకుండా పండించకూడదు. దానివల్ల 2-3 లాభాలు ఉన్నాయి. ఒకటి, ఎనర్జీ ఆదా జరుగుతుంది, ఎలక్ట్రిసిటీ ఆదా జరుగుతుంది, నీరు 40 నుంచి 50% వరకు ఆదా జరుగుతుంది. మూడోది, ఫెర్టిలైజర్ ఆదా కూడా, ఎరువుల ఆదా కూడా జరుగుతుంది, పంట ఖర్చు తగ్గుతుంది. ఇప్పుడు రైతులందరూ కూడా ఏక పంట, ఎందుకంటే ఒకళ్ళు పత్తి అంటే పత్తి వేస్తుంటారు, పత్తిలో అంతర పంటలు వేసుకోవచ్చు కానీ, లేదంటే మిరపలు అంతర పంటలు కానీ, ఇలాంటివన్నీ వేసుకోకుండా ఒకటే పంట వేస్తున్నారు. రైతులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి అంతర పంటల గురించి? ఈరోజు మనకున్న పరిస్థితులను మనం ఈ తరుగుతున్న వనరులు కానివ్వండి, పెరుగుతున్న ఖర్చు కానివ్వండి, ఏది చీడపీడల యొక్క బేడద కానివ్వండి, ఇవన్నీ మనం దృష్టిలో, మనకున్న మారుతున్న ఆహార అలవాట్లు కానివ్వండి, మనకు వస్తున్న ఏది హెల్త్ ప్రాబ్లమ్స్ కానివ్వండి దృష్టి, సాయిల్ యొక్క హెల్త్ దృష్టిలో పెట్టుకున్నట్టయితే డైవర్సిటీ ఇన్ క్రాప్స్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పంట మార్పిడి కంపల్సరీగా చేయాలి. సేంద్రియ కార్బనమును పెంచే పంటలను మన పంట మార్పిడిలో మనము ప్రోత్సహించాలి. మూడోది, ఏది ఈ పంట మార్పిడి, ఈ రొటేషన్స్, ఏది పంటల సరళి మనము మార్పు తీసుకొచ్చినట్టయితే ఆటోమేటిక్గా కొంత ఈ చీడపీడల బేడద తగ్గుతుంది. దాంట్లో మనము లెగ్యూమ్ క్రాప్స్, లెగ్యూమ్ జాతికి చెందిన పంటలను మనము ఏది మన పంటల సరళిలో ప్లస్ రొటేషన్లో మనం గిట్ట సమకూర్చుకున్నట్టయితే సేంద్రియ కార్బనం పెరిగే అవకాశం ఉంటుంది, ఎందుకంటే అట్మాస్ఫియర్లో ఉన్న నత్రజనిని మనం ఫిక్స్ చేసుకొని. మూడోది, ఏది రైతులకు నష్టం కలగకుండా చూడాలి అని అంటే లైవ్ స్టాక్, అంటే లైవ్ స్టాక్ అని అంటే నేనంటే లైవ్ స్టాక్ అంటే కోళ్ళే కావచ్చు, మేకలే కావచ్చు, గొర్రెలే కావచ్చు, ఏది కుందేళ్ళే కావచ్చు, ఏది మన తేనెటీగలే కావచ్చు, డైరీయే కావచ్చు, ఏదన్నా కానివ్వండి, రైతులు 2 ఎంటర్ప్రైజెస్ను ఏది అవలంబించవలసిన అవసరం ఉంది. అంటే ఏమన్నా మనకు వ్యవసాయంలో వాతావరణ పరిస్థితులు మన కంట్రోల్లో లేని విషయం, అనుకూలించినప్పుడు మనకు ఇంకో పంట, ఇంకో ఎంటర్ప్రైజ్ ఉన్నట్టయితే మనం నష్టపోకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఏది అతనికి డిస్ట్రెస్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. మూడోది, ఇంకొకటి ఏమిటంటే ఏది మనకున్న వనరులను దృష్టిలో పెట్టుకొని పంటల సరళి పాటించాలి. ఇప్పుడు మార్కెట్ ఓరియంటెడ్ పంటలే మనం, మార్కెట్లో ధర పలికే పంటలే మనం వేసుకోవాలి. కానీ అది చేసేటప్పుడు కూడా మన యొక్క వనరులను దృష్టిలో పెట్టుకునే పంటలు వేయాలి. ఉదాహరణకు నేను లెగ్యూమ్ జాతి పంట ఏమంటున్నాను, నేను లెగ్యూమ్ జాతి పంట వేస్తే నేను ఏ పంట వేయాలి, లెగ్యూమ్ జాతి మార్కెట్లో లెగ్యూమ్ జాతి ఏ పంటకు డిమాండ్ ఉన్నది. ఉదాహరణకు బీన్స్ వేసుకోవచ్చు, కూరగాయలు బీన్స్ హై డిమాండ్, పెసర్లకు అత్యధికంగా ఎంఎస్పి, శనగలకు
మంచి డిమాండ్ శనగపప్పుకు కానివ్వండి, కందిపప్పుకు కానివ్వండి. సో ఆ విధంగా మనం పంటల సరళిని ఏర్పరచుకోవాలి. ప్లస్ ఈ ఇంటిగ్రేషన్ వలన మనము ఏది ఖర్చు తగ్గించుకోవడానికి కూడా అవకాశం ఉన్నది. ఎందుకు, ఇప్పుడు ఉదాహరణకు మనము బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ లేకపోతే పౌల్ట్రీ ఫామ్ పెట్టుకున్నాము, ప్లస్ పంటలు పండిస్తున్నాము. పౌల్ట్రీకి వచ్చే అవుట్పుట్ గుడ్లు మన న్యూట్రిషన్కు, మాంసం మన హెల్త్కు, ప్లస్ దాంట్లోకి వచ్చే ఏదైతే మన మాన్యూర్ ఉంటుందో మన పొలానికి, మళ్ళీ పొలానికి వచ్చే పంట దానికి ఇది. సో ఆన్ ఫార్మ్ మన పొలంలోనే ఇంటిగ్రేషన్ రావడం వల్ల పంట ఖర్చు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. సుస్థిర వ్యవసాయానికి అది బాట వేస్తుంది, బయటకెళ్ళి కొనే వస్తువులను తగ్గిస్తుంది. సో కాబట్టి ఈ సస్టైనబుల్ ఇంటెన్సిఫికేషన్ అంటున్నాం ఇప్పుడు మేము, ఏది మన టెర్మినాలజీలో సైంటిఫిక్లో సస్టైనబుల్ ఇంటెన్సిఫికేషన్ అంటే సస్టైనబుల్ అంటే సుస్థిర వ్యవసాయం చేయడానికి చేసుకుంటూనే ఇంటెన్సిఫికేషన్ చేయాలి. ఇంటెన్సిఫికేషన్ అంటే ఏంటి, ఎఫిషియన్సీ పెంచుకోవాలి. 3 పంటలు పండియాలి తప్పనిసరి. ఆ 3 పంటలను పండించాలని అంటే ఆ 3 పంటలు ఏ విధంగా ఉండాలి, ఒకటి లెగ్యూమ్ జాతికి దేని ఉండాలి, ఒకటి ఏది నూనె గింజలకు సంబంధించి ఉండాలి, ఒకటి మనం ఏది ఆహార ధాన్యం ఉండాలి. సో సీరియల్ క్రాప్, లెగ్యూమ్ క్రాప్, ఆయిల్ సీడ్ క్రాప్ ఆర్ ఏ ఫ్రూట్ క్రాప్ ఆర్ వెజిటేబుల్ క్రాప్ విచ్ మీట్స్ యువర్ రిక్వైర్మెంట్. నేను ఒక పంటల మార్పిడి తీసుకొస్తేనే సరిపోదు, చుట్టూన్న వాతావరణాన్ని కూడా మార్పు చేసుకురావాలి. చెట్లు పెట్టాలి, ఏది అక్కడున్న మన యానిమల్స్ను ఏది ఎంకరేజ్మెంట్ చేయాలి. సో ఇవన్నీ కూడా అంటే ల్యాండ్స్కేప్లో రావాల్సిన అవసరం ఉన్నది. సో దీనికి పాలసీ రావాల్సిన అవసరం ఉన్నది. బయోడైవర్సిటీ ప్రమోట్ చేయడం కంపల్సరీ. బయోడైవర్సిటీ లేకుండా మనం ముందు పంటలు పండించలేము. ప్రముఖంగా వినిపించే పదం సేంద్రియ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం. మీరు సేంద్రియ వ్యవసాయాన్ని ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారు, లేదా ప్రకృతి వ్యవసాయం అంటే ఇప్పుడు సేంద్రియానికి ప్రకృతికి 2 డెఫినేషన్ మీనింగ్ తేడా ఉంది కాబట్టి మీరు దేనికి వైపు మొగ్గు చూపుతారు? నేను యాక్చువల్గా ఇప్పుడు నిమిషం ముందు చెప్పింది మీకు అదే, బయోడైవర్సిటీ అగ్రికల్చర్. బయోడైవర్సిటీ అగ్రికల్చర్ అంటే న్యాచురల్ ఫార్మ్. బయోడైవర్సిటీ డజంట్ మీన్ దట్ యూ షుడ్ నాట్ గో కమర్షియల్ క్రాప్స్. ఓకే, సో నేను అనేది ఏంటిదనంటే ఇవన్నీ కూడా ఒక కోలోకి వచ్చేటి, అన్ని బయోడైవర్సిటీ కింద వచ్చేటి. మీరు ఎకలాజికల్ ఫార్మింగ్ అనండి, న్యాచురల్ ఫార్మింగ్ అనండి, ఈ మధ్యన మనం వింటున్న ZBNF అనండి, లేదా ఆర్గానిక్ ఫార్మింగ్ అనండి, ఏది ఉన్నా కూడా ఇవన్నీ కూడా ఒక ఏది అంబ్రెల్లా కిందకి వచ్చేటి. దట్ ఈస్ న్యాచురల్ ఫార్మింగ్ ఆర్ బయోడైవర్సిటీ అగ్రికల్చర్. బయోడైవర్సిటీ అగ్రికల్చర్ అంటే మీకు ఏది ఇప్పుడు మనం ఇంటెనక కదా మనం వెనకటికి అన్ని రకాల చెట్లు పెట్టుకున్నాం. ఓకే, సో ఆ విధమైన అగ్రికల్చర్ను ప్రోత్సహించాలి. బయోడైవర్సిటీని రీస్టోర్ చేయాలంటే మీరు డైవర్సిటీ ప్రాక్టీసెస్ ఫాలో కావాలి. ఆ ఎకోసిస్టంలో ఏ ప్రాణికి ఏది అవసరమో అది మీరు దాని యొక్క సరి అయిన సమతుల్యంగా వాటిని మనం ఏది పాటించాలి. సో ఈ విధంగా పాటిస్తున్నప్పుడు మనం కమర్షియల్ అగ్రికల్చర్లో ఏదైతే పొటెన్షియల్ ఈల్డ్ వస్తామో అనుకుంటామో అది రావడానికి ఆస్కారం ఉండదు. ఎందుకు ఉండదు? నువ్వు అదే ఎకోసిస్టంలో వేరే ప్రాణులకు కూడా నువ్వు స్పేస్ ప్రొవైడ్ చేయాలి కదా. ఆ స్పేస్ ప్రొవైడ్ చేయాలంటే అది కొంత, ఉదాహరణకు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. పచ్చి రొట్టె అంటాం మనం, వెనుకటికి వెళ్ళేస్తాం. ఇప్పుడు మనం సంవత్సరానికి 3 పంటలు పండిస్తాం. ఒక పంట పచ్చి రొట్టెలు వేయాలి కదా, వేయాలంటే ఆ పంట మనం సాక్రిఫైస్ చేయాలి కదా. మరి మీరు ఆ సాక్రిఫైస్ చేస్తేనే కదా సేంద్రియ కార్బనం పెరుగుతుంది. సేంద్రియ కార్బనం పెరిగి వచ్చే పంట మీకు మీకు పంట ఖర్చు తగ్గించడానికి అవకాశం ఇస్తుంది కదా. మరి నేను ఆ పచ్చి రొట్టె వేయను, 3 పంటలు నేను ఆహార ధాన్యాలే పండిస్తాను అంటే మీరు కొంత నష్టపోవాలి కదా. అంటే నష్టం ఏంటి? సేంద్రియ కార్బనం. ఈ రోజు మీకు తెలియకపోవచ్చు, కానీ 10 ఏళ్ళ తర్వాతనైతే తెలిసింది కదా. ఇప్పుడు మనం ఆ పరిస్థితి ఉన్నాం. సో పచ్చి రొట్టె కొంత స్థానం ఇవ్వాలి. మీరు కొంత స్థానం ఇవ్వాలంటే మీరు సంవత్సరానికి 50,000 మీకు లాభం వస్తుంటే 10,000 ఖర్చు పెట్టాలి సుస్థిర వ్యవసాయం. సో ఇది ఈ కాన్సెప్ట్ రావాలి, బయోడైవర్సిటీ అగ్రికల్చర్ కాన్సెప్ట్ రావాలి. ప్రతి ప్రాణికి మనం స్పేస్ కల్పించాలి. కల్పించినప్పుడే ఆ సమతుల్యత ఉంటుంది, ఆ ఎకోసిస్టమ్ సర్వీసెస్ ఉంటాయి. మన వనరులు మనము ఎక్కువ కాలం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది.
మీరు అది ఉన్నట్టయితేనే ఒక 5 ఏళ్ళ తర్వాత మీరు చూసినట్టయితే మీ పొలంలో మంచిగా మీరు ఏది మీ పొలానికి వెళ్ళినట్టయితే మీరు ఏది బటర్ఫ్లైస్ చూస్తారు, ఏది మంచి పురుగులను తినే పురుగులు కనపడతాయి, రోగాలు తక్కువ వస్తాయి, మంచి ఆహారం మీకు దొరుకుతుంది. సో దేర్ షుడ్ బి ఎ నేషనల్ కాన్సెప్ట్. యూరోప్లో వచ్చింది, కొన్ని దేశాల్లో వచ్చింది. దాన్నే మనం సస్టైనబుల్ ఇంటెన్సిఫికేషన్ అంటున్నాం. పబ్లిక్లో చర్చ స్టార్ట్ అయింది, దానికి కొన్ని ట్రాన్సిషన్ ఫేజ్లు ఉన్నాము, కొంత సమయం పడుతుంది. సో మనము అదే సమయంలో మనం ఒకటి మర్చిపోకూడదు, జనాభా పెరుగుతుంది, వారికి కావాల్సిన ఆహార ధాన్యాలు మనం అందుబాటులోకి తీసుకురావాలి. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తాను. 50 ఏళ్ళ కింద మనం న్యాచురల్ ఫార్మింగే పాటించేవాళ్ళం. అప్పుడు కెమికల్ అగ్రికల్చర్ లేదు మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు. మరి మనము ఏది హరిత విప్లవం వైపు ఎందుకు మారలేము? మనము అప్పుడు పండిస్తున్న పంట మనం పోషించే స్థితిలో లేము కాబట్టి మనం హరిత విప్లవం. ఇప్పుడు ఏమంటున్నాము, మనం సమకూర్చుకున్నాము అది, బట్ మన ఏది మనకున్న ఎకో సిస్టమ్ దెబ్బతిన్నది. సో కాబట్టి యూ గో అండ్ హైబ్రిడ్ మోడల్, ఇంటిగ్రేటెడ్ మోడల్. జనాభా కావాల్సిన ఆహార ధాన్యాలు పండించు, నీ అవసరాలు తీర్చుకో, నీ ఎకో సిస్టమ్ యొక్క అవసరాలు కూడా తీర్చు. సో ఈ బ్యాలెన్సింగ్ రావాలి, దాన్నే మనం సస్టైనబుల్ ఇంటెన్సిఫికేషన్ అంటున్నాం. అంటే ప్రభుత్వం ఆ దిశగా ఎందుకు రైతులను ప్రోత్సహించాలి? ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మిగులు ధాన్యాలు ఉన్నాయి, అలాగే మనకి ఎక్సెస్ ఆల్రెడీ ధాన్యాలు స్టాక్లో ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకా రసాయన ఎరువులు, పురుగు మందులు వేసి మళ్ళీ ఇంకా దిగుబడి పెంచాలని అదే కదా, పాలసీలో మార్పు రావాలి, దానికి సాంకేతికత పెరగాలి, దానికి సంబంధించిన ఇప్పుడు మేము ZBNF ఫార్మింగ్ మీద నేను అధ్యయనం చేశాను, అది చైర్మన్. రిపోర్ట్ కూడా ఈ నెలలో సబ్మిట్ చేయబోతా ఉన్నాము. దాంట్లో మేము చేసిన అధ్యయనాన్ని బట్టి వారు పాటించే పద్ధతులను మనం క్వాంటిఫై చేశాము. బీజామృత ఎంత నైట్రోజన్ ఇస్తుంది, జీవామృత ఎంత నైట్రోజన్ ఇస్తుంది, ఏది ఘనజీవామృత ఎంత నైట్రోజన్ ఇస్తుంది, ఎంత పర్సెంటేజ్, ఏది FIM కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో FIM కూడా అప్లై చేస్తున్నారు, ఏది ZBNF పాటించేవాళ్ళు, అది ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది, ఈ క్రాప్ డైవర్సిటీ, ఈ లెగ్యూమ్స్ గ్రో చేస్తే ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది, అవన్నీ కూడా ఏది మనం క్వాంటిఫై చేశాం. సో అవన్నీ కూడా ఏం చెప్తున్నాయనంటే ఏది ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేయవలసిన అవసరం ఉన్నది. సో కాబట్టి వీ షుడ్ గో ఫర్, ఇప్పుడు యాక్చువల్గా ఆంధ్రాలో పాటించే ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్ ఈజ్ ఇన్వాల్వింగ్ ఆల్ ద ప్రాక్టీసెస్. You are talking of reducing fertilizers, but at the same time you are talking of applying, you are integrating livestock, you are talking of applying organic manures, FIM apply చేయమంటున్నారు, డైవర్స్ క్రాప్స్ గ్రో చేయమంటున్నారు, లెగ్యూమ్ క్రాప్స్ గ్రో చేయమంటున్నారు, ఈ కనొకేషన్స్ వాడమంటున్నారు. సో ఇవన్నీ కూడా ఏది మనం వాడినట్టయితేనే మనం ఏది ఆ ఇంటిగ్రేటెడ్గా ముందుకెళ్ళటానికి, ఈల్డ్ తగ్గకుండా ముందుకెళ్ళటానికి మనం ఆ సమగ్ర వ్యవస్థ, దానికి నేషనల్ లెవెల్లో పాలసీ రావాలి, దానికి సంబంధించిన సాంకేతికంగా సైన్స్ బేస్డ్, ఎవిడెన్స్ బేస్డ్ నాలెడ్జ్ రైతులు తీసుకుంటారు. నేను అగ్రికల్చర్ను, వ్యవసాయాన్ని కూడా మెడిసిన్తో పోలుస్తాను, ఇంకా మెడిసిన్ కంటే ఎక్కువ పోలుస్తాను. ఎందుకు? మరి మెడిసిన్లో ఏ పద్ధతిని కూడా ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ లేనిది ఉపయోగించాలి. సీజర్స్ వాడినా, కుట్లేసినా, ఏదన్నా అవయం తీసేయాలన్నా, ఏమన్నా అవయం పెట్టాలన్నా సాంకేతిక సైన్స్ బేస్డ్ మీదనే చేస్తాం, అంతే కదా. మరి వ్యవసాయము ఈరోజు 7.8 బిలియన్స్ తెల్లారు లేస్తే ప్రతి ఒక్క మనిషికి, కోవిడ్ పీరియడ్లో చూసాం, ప్రతి ఒక్క మనిషికి ఆహారం అవసరం. సో ఇంతమందితోని ఏది కనెక్ట్ అయి ఉన్న వ్యవసాయాన్ని మనం సైన్స్ బేస్డ్గా తీసుకెళ్ళకుండా ఫిలాసఫికల్ బేసిస్ వ్యూస్ మీద తీసుకెళ్తే, ఇది తీసేయి అది పెట్టు, అది తీసేయి ఇది పెట్టు అంటే తప్పు. ఇట్ షుడ్ బి సైంటిఫిక్, సైన్స్ బేస్డ్, ఎవిడెన్స్ బేస్డ్ మనము ఏది టెక్నాలజీని ముందుకు తీసుకెళ్ళాలి. సో కాబట్టి ఏది వితౌట్ సైన్స్, ఇప్పుడు ప్రతి పద్ధతిలో లోపాలు ఉంటాయి, ఆ లోపాలను అధ్యయనం చేయాలి, ఆ సవాళ్ళను ఎదుర్కోవాలి, దానికి సొల్యూషన్ అనుకోవాలి. ఏది మానవ జాతి ఉన్నంత మటుకు సవాళ్ళు ఉంటాయి, మానవ జాతి ఉన్నంత మటుకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ని ఎదుర్కోవాలి, వాటిని అధ్యయనం చేయాలి, సైన్స్ బేస్డ్ సొల్యూషన్స్ కనుక్కోవాలి. ఇది మానవ జాతి, హ్యుమానిటీ, సొసైటీ మొదటి. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఇది ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ VC ప్రవీణ్ గారితో జరిగిన ఇంటర్వ్యూ.
అనేక విషయాలు తెలియజేశారు. రైతులు ఏకపంటలు కాకుండా బయోడైవర్సిటీ మళ్ళాలని చెప్పేసి వారు తెలియజేశారు. అనేక విషయాలను ఈరోజు మనతో పంచుకున్న రైతు దేశంతో వారు చెప్పిన ప్రకారం ఈ నెలలోనే జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ మీద వారు కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ కూడా ఇవ్వబోతున్నారు. దాంట్లో మనకి న్యాచురల్ ఫార్మింగ్ యొక్క ఆవశ్యకత దాని గురించి కూడా పూర్తిగా తెలియజేస్తారని వాళ్ళు తెలియజేశారు. అందరికీ ధన్యవాదాలు. జై జవాన్, జై కిసాన్.